much. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ పొన్నాల లక్ష్మయ్య గారు. బాల్యం విద్యాభ్యాసం చాలా ఆటుపోటులతో జరిగిందని విన్నాను. పేదరికం, సామాజికం, ప్రభుత్వాలు, అవకాశం. ఈ నేపథ్యంలో పశువుల కొట్టంలో ఉండి ఇల్లు లేక జీవించే కుటుంబం అవమానాలకు గురైన నేపథ్యం, కసి, కక్ష, నేను ఎందుకు కాకూడదు. కానీ ఇట్స్ నాట్ బై బర్త్, ఇట్స్ నాట్ బై కమ్యూనిటీ, ఇట్స్ నాట్ బై కాస్ట్, ఇట్స్ నాట్ బై రీజన్. 4 సార్లు జనగామ నుంచి గెలిచారు. 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కూడా పనిచేశారు. సో ఎట్లా మీకు ఈ అదృష్టం? 10% మందికి మంత్రి పదవులు అనేది ఒక సాధారణంగా 30 మందిని ఎవరిని తీసుకోవాలనేది ఆయన విచక్షణకు, ఆయన రాజీవ్ గాంధీ గారు చూసి ఫస్ట్ టైం ఏంటో నేను ఫిషరీస్ మంత్రిగా చేసింది ఈ రాష్ట్రంలో చరిత్రలో శాశ్వతంగా అంటే అటువంటి పనులు ఎవరు చేయాలి. సో మీరు అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి దారి తీసిన పరిస్థితి లేదు. మొదటిసారి కాంగ్రెస్ నాకు 4 ముఖ్యమంత్రుల దగ్గర 7 డిపార్ట్మెంట్లు, ఆఖరికి దేవాదాయ శాఖ ఇచ్చిన దేవాదాయ శాఖలో రికార్డు సృష్టి. సంతకం పెట్టే అవకాశం లేకపోయినా విదేశాలలో కానీ దేశంలో కానీ సమస్యల పరిష్కారం కోసం జరిగే చర్చల్లో ముందు బాగా ఆ చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఎంతవరకు సఫలీకృతులు అనేది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ తన సొంత గూటికి పొన్నాల లక్ష్మయ్య గారిని కూడా వాళ్ళు కన్సల్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మీ డెసిషన్ ఎలా ఉంటుంది సార్? ఇలా వస్తే బాగుంటుందనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు అవసరం అనిపించింది కాబట్టి. అంటే శబ్ద కాలుష్యానికి నిశ్శబ్దమే ఏమనాలి, మందనాలా, చెంపదెబ్బనాలా, ఇంకేదన్నా. పొన్నాల పిలి కాదు, పులిగా అంటే అవసరమైతే గర్జిస్తాం. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ పొన్నాల లక్ష్మయ్య గారు. పొన్నాల లక్ష్మయ్య గారు సుపరిచిత రాజకీయ నాయకుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. 4 సార్లు జనగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 4 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఘనత పొన్నాల గారి సొంతం. ఆయన 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతో పనిచేశారు. ఆయన సంక్షేమ అభివృద్ధి పనుల గురించి, ఆయన జలయజ్ఞం అనే ఒక పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి పొన్నాల గారు. ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన జీవితంలో నుంచి, ఆయన రాజకీయాల నుంచి అనేక అనుభవాలను ఇవాళ ఆయనతో మనం పంచుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చూస్తున్నారు కదా, బాగానే ఉన్నారు. యంగ్ సార్. మీ బాల్యం విద్యాభ్యాసం చాలా ఆటుపోట్లతో జరిగిందని విన్నాను. మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఒక జీవితంలో ఒక ఎదగాలనే ఒక దీంతో చాలా చదువును బాగా ప్రేమించి ఈ స్థాయికి వచ్చారని విన్నాను. అసలు ఏంటి సార్ అది బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. పేదరికం, సామాజిక కోణం, ప్రభుత్వాలు, అవకాశాలు. ఈ నేపథ్యంలో పశువుల కొట్టంలో ఉండి ఇల్లు లేక జీవించే కుటుంబం, సామాజిక కోణంలో అవహేళనకు, అవమానాలకు గురైన నేపథ్యం, కసి, కక్ష, నేను ఎందుకు కాకూడదు అనేదే ముఖ్యం. నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, టాలెంట్ ఇట్స్ నాట్ బై బర్త్, ఇట్స్ నాట్ బై కమ్యూనిటీ, ఇట్స్ నాట్ బై కాస్ట్, ఇట్స్ నాట్ బై రీజన్. Talent is by persuasion. Persuasion depends on the opportunities and making it happen with the financial support. These are the 2 things. So, ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలు చాలా అందరికీ విద్య అని. ఇక్కడ ఒకటి, విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించిన నగ్న సత్యాన్ని తెలుసుకున్నవాడు. ఎందుకంటే సామాజిక కోణంలో ఉండి అవహేళన గురయ్యారు కాబట్టి కొంచెం చదువుకుంటే ఓహో చదువుతా అన్నాడు.
విత్త ఉంటే అబ్బో పైసలు బాగా వచ్చినాయి అంటారు. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే టైం వేస్ట్ చేయవచ్చు. నేను చిన్నప్పుడు నాకంటే పెద్దవాళ్ళతోటి, నాకంటే పెద్ద చదువుని వాళ్ళతోటి మా గ్రామంలో తిరుగుతూ ఉంటే ఇదే సామాజిక పెద్దలు ఈ లక్ష్మంగాడు బాగా ఎగురుతాను ఎందురా అని. జస్ట్ తిరుగుతున్నందుకే లక్ష్మంగాడు బాగా ఎగురుతాను రా. సరే, ఇక చదువుకోవడం అంతా పక్క పెడదాం. ఎప్పుడైతే ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందని తెలిసిందో, లక్ష్మంగాడు అనే పదం తీసేసి ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడు అట్లా. తర్వాత 5 సంవత్సరాలకు అమెరికా పోతే, లక్ష్మణ్ అమెరికా పోయింది కదా, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు అని అన్నాడు. ఇప్పుడు రాజకీయంలో అంతో ఇంతో పరిశ్రమలో గ్రామీణ ప్రాంతాలలో కోళ్ళ గురించి వచ్చిన నావాడికి పొన్నాల గారు అంటారు, పొన్నాల అంటారు. లక్ష్మణగాడు పోయింది, లక్ష్మయ్య పోయింది, లక్ష్మణ అవసరం కోసం అనేవాళ్ళు పోయినారు, పొన్నాల. ఇది సామాజిక ఉపయోగం, దీంతో వచ్చిన గుర్తింపు. అందుకే ఖచ్చితంగా బాగా చదువుకోవాలని సార్. అంటే ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఎక్కడ సార్? ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రాథమిక, తర్వాత మాధ్యమిక మా కిలాషాపురం గ్రామం. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. ఏ సార్? చారిత్రక గ్రామం. ఓకే. కొద్దిగా బాగా పట్టుబట్టి రెవల్యూషన్ టైప్. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న సొంత గ్రామం. ఆయన ఏం చేశాడో మీకు తెలుసు. మా ఊళ్ళో కోట, ఆ కోట ముందే, కోట చుట్టూ ఊరు, కోట ముందు మా ఇల్లు. తర్వాత ఎంట్రన్స్ లోపల గ్రామం వచ్చేవాళ్ళంటే ఇక భూస్వాముల ఇల్లు అది ఉన్నది. అదో కథ. ఆ కథ ఏంటంటే, మా ఊళ్ళో ఉన్న భూస్వామి మాకు ఆ రోజుల్లో స్కూళ్ళలో కూడా రేడియో లేకుండే, ప్రాథమిక స్కూల్లో. రేడియో ఎట్లుంటుందో కూడా సరిగ్గా తెలియదు. రేడియో ఎట్లా మాట్లాడుతుందో మాకు ఆశ్చర్యం వేసేది. ఈ దొరవారి అంటే ఇంటి యజమాని బ్రదర్ ఇల్లా కొద్దిగా మాతో పాటు తిరిగేవాడు చదువుకున్నాడు. ఓ రోజు అడిగాం, ఏమయ్యా మీ ఇంట్లో రేడియో ఉంది కదా చూపిస్తారా? ఆ రోజుల్లో ఓ తాలూకాలు కానీ జిల్లాలు కానీ ఎన్ని రేడియోలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. 54 తీసుకెళ్ళాం. సాయంకాలం 6:50 7 గంటలకు ఏదో వార్తలు వస్తాయి. ఆ టీవీ ఎలా ఉందంటే ఇంత పెద్దది, అంతకంటే డబ్బులు పెద్దది, ఈ సైజులో కింద కార్డ్బోర్డ్ బ్యాటరీ. ఈ రేడియో రిసెప్షన్ బాగుండాలని దానికి ఏరియల్, ఆ ఏరియల్ ను బిల్డింగ్ మీద ఒక బొంగు కట్టి, బొంగుకు మీద అది ఓపెన్ చేసి ఇంకో ఎండు తీసుకొచ్చి భూమిలో ఒక తవ్వి గుంత, దాంట్లో ఇసుక, బొగ్గు, ఉప్పు పోసి నీళ్లు పోసి దాన్ని తీసుకొచ్చి రేడియోలో పెట్టింది. ఎర్తింగ్ అది ఇప్పుడు ఎర్తింగ్ అప్పుడు అది వేరే. అయితే రిసెప్షన్ కోసం, మంచి వాయిస్ కోసం మేము 2 నిమిషాలే ఉన్నాం, ఏదో వార్తలు వస్తుంది చూస్తున్నాం. ఇంట్లో ఇంటి యజమానురాలు ఆ హాల్లోకి వచ్చింది. ఇట్స్ ఏ నైజామీ దర్బార్ హాల్ టైప్ ఆఫ్ హాల్. ఒక 4 అడుగుల ఎత్తు మీద ఉన్నది. తర్వాత ఒక 5 అడుగుల కాంపౌండ్ వాళ్ళతోటి 2.5 ఎకరాలలో ఆ బిల్డింగ్. అందులో పోయి ఆ మెట్లెక్కి చూసినాము. యజమానురాలు వచ్చి, ఏంద్రా ఊళ్ళో పొరగాలంతా గీడున్నారు అన్నారు. అంటే మేము పరిగెత్తి బయటకు వచ్చాము. బయటకు వచ్చి కాంపౌండ్ గేటు దాటి బయటకు వచ్చి చూస్తే 5 అడుగుల ఎత్తుగల కాంపౌండ్ వాళ్ళు, ఆ తర్వాత ఈ నైజామీ హాల్, అంత పెద్ద విశాలంగా ఉన్న ల్యాండ్ చూసి ఇది వీళ్ళకే ఎందుకు ఉన్నది మనకి ఎందుకు లేదు అనే ఆలోచన ఆ రోజు కలిగింది. ఫస్ట్ టైం అగో దాట్ ఈస్ ది డ్రైవింగ్ పాయింట్. ఆ కోణంలో చూసి కష్టపడుతూ సాధిస్తూ మా అమ్మగారు, మా ఫాదర్ అంటే మా నాన్నగారు నా 5 ఏళ్ల వయసు అప్పుడు చనిపోయారు. దండేపల్లి ఇక్కడ జమ్మికుంట దగ్గర, కృష్ణ మన హైదరాబాద్ జమ్మికుంట. చనిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాం మా అమ్మమ్మ గారు. సో అక్కడ ఈ పేరువారం రాములు గారు నా క్లాస్మేట్, ఆయన డీజీపీ, అది మీకు తెలుస్తుంది నాకు తెలుసు. అయితే ఆయన మేము ఇద్దరం క్లాస్మేట్స్. వాళ్ళ ఇంటి పక్కనే తర్వాత మేము పెంకుటిల్లు కొనుక్కున్నాం, ఇద్దరు 2 ఇళ్ళు పక్కన, పూట పక్కన. సో నేను ఆయనతో కలిసి తిరిగేవాడిని, ఇద్దరం కలిసి పోయేవాళ్ళం. అయితే సందర్భం ఏంటి, అక్కడి నుంచి వచ్చాము.
బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది సార్ మీరు? మేము ముగ్గురం బ్రదర్స్, ఒక సిస్టరు. నాకంటే పెద్ద ఆయన అన్న. ఈ వాజ్ ది ఫస్ట్ మెట్రికులేట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఆ రోజుల్లో 59లో కంప్లీట్ చేశాడు మల్టీపర్పస్ 12. అప్పుడు ఆయనకు వెంటనే టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఎడ్యుకేషన్ మీద ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉద్యోగాలు అన్ననే ఎక్కువ ఓవరాల్గా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 విషయాల మీద ప్రభుత్వాలు కేంద్రీకరిస్తాయి. ఒకటి, పాకిస్తాన్తో సమస్య ఏర్పడదు కాబట్టి ఈ ఆర్మీ సైన్యంలో చేరడానికి అవకాశాలు ఉంది. సరే, సైన్యంలో అందరూ చేరకపోయేవాళ్ళు, ఎందుకంటే అక్కడ దూరంగా పోవడం ఇష్టం ఉన్న వాళ్ళు. రెండవది, రైల్వేస్ బాగా ఎక్స్పాండ్ చేశారు. రైల్వేస్ లో ఉద్యోగం కూడా ఒక ఇదిగా భావించేవాడు, తిరగాలి. తర్వాత మిగతాది మూడవది విద్యకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు కాబట్టి చాలా మంది టీచర్లు అయినారు. ఎక్కడికి పోకుండా మనం దగ్గర దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళంతా ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇచ్చేవాళ్ళు. తెలంగాణలో అయితే టీచర్లు ఎవరు రాలే. ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, మెడ్రాస్ ఏరియా నుంచి చదువుకున్న వాళ్ళు టీచర్లుగా వచ్చి మా ఊళ్ళో దూరంలో ఉద్యోగాలు చేశారు. అంటే మన దగ్గర లేదు అప్పుడు. అందులో నిజాం దాంట్లో ఉర్దూ మీడియం, మాది ఫస్ట్ బ్యాచ్ తెలుగు మీడియం అది. సో ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అట్లా ఊళ్ళలో ఉన్నారు. అందుకోసం టీచర్ గా చేశారు. మా అన్నయ్య మొదటి టీచర్, 60 రూపాయలు ఆ రోజు. మీరు యాక్చువల్గా అంత మారుమూల గ్రామంలో పుట్టారు, అంత పేదరికంలో పుట్టారు. అసలు మీ థాట్స్ కి మీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధమే లేదు సార్. మీరు అమెరికాకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అంటే ఎలా జనరేట్ అయింది సార్ మీలో? అది అంటే చదువుకోవాలనడం వేరు, అంటే ఒక ఫారెన్ అంటే ఇవాళ కూడా చాలా మంది ఫారెన్ పోవడానికి ఆలోచన చేయట్లేదు. కానీ ఇంత 25లో మీరు అప్పట్లోనే అమెరికా పోవాలి, అమెరికాలో చదవాలనే పట్టుదల ఆలోచన మీలో ఎట్లా కలిగింది సార్? సమాజంలో గుర్తింపు పొందడానికి ఏం చేయాలనే దాని మీద విద్య విత్తం. అమెరికా పోవడం విద్య కోసం, రెండవది విత్తం కోసం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఆ ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే మా మల్టీపర్పస్ లో 4 సంవత్సరాలు 9, 10, 11, 12. అంతకుముందు 10వ తరగతి వరకు ఉండే, అది 11 వరకు చేసిండ్రు. తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు ఎఫ్ఏ అనేది, ఇంటర్ అనేది, తర్వాత డిగ్రీ. అయితే ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే 12వ తరగతి కూడా హై స్కూల్లో పెట్టి డైరెక్ట్ గా కాలేజీలకు బేసిక్ డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ పంపింది. అయితే ఈ 4 సంవత్సరాల హై స్కూల్ విద్యలో కూడా మొదటి సంవత్సరం అందరికీ కామన్. 10, 11, 12 ఆప్షనల్స్, స్పెషలైజేషన్ ఏం చేస్తారు. మ్యాథ్స్ తీసుకుంటారా, బయాలజికల్ సైన్సెసా, సివిక్సా, తర్వాత ఇంకేదన్నా టెక్నికల్ సైడ్ ఏదన్నా అని ఉండేది. మేము 10th క్లాస్లో రాగానే మా క్లాస్ టీచర్ కూడా లక్ష్మయ్య అంటే ఆయన ఇక్కడ అనుకుండా ఆయన వెరీ పిక్యులర్ క్యారెక్టర్. పచ్చి కూరగాయలతో ఆయన బతికింది, అన్నం తినిపోయేది. స్పెషాలిటీ ప్రకృతి వైద్యం. ఆయన మంచి ప్రోత్సాహం. మాకు వచ్చి అందరినీ మా క్లాస్లో అడుగుతుంది, నువ్వేం ఆప్షన్ తీసుకుంటావు, ఏమైతుంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత అడిగితే నేను లాయర్ని వేద్దాం అనుకుంటున్నా సార్. మా కోపానికి వచ్చింది, ఏందిరా తినడానికి తిండి లేదు, దీనికోసం మన హెడ్ మాస్టర్ ఏమో ఒక దళిత హాస్టల్లో ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థిని అడ్మిషన్ ఇప్పించిండ్రు చదువుకోవడానికి, తినడానికి, ఉండడానికి. నువ్వేమో లాయర్ అవుతావు. లాయర్లు ఇవాళ రేపు చెట్ల కింద గోళ్ళు గిల్లుకుంటారా ఆమ్దాని లేక, నువ్వు ఎందుకైదావు అనుకున్నా. అదేం సార్, అయితే గాంధీ, నెహ్రూలు బయటికి పోయి చదువుకొని లాయర్లు అయినారు. నీ మొహం వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళంతా గోళ్ళు గిల్లుకుంటాను, పైసలు లేవు, ఇంజనీర్ కానీ 99 మార్కులు వచ్చినాయి 100కి, ఇంజనీర్ అవుతావు, పాస్ కాగానే నీకు 250 రూపాయలు గెస్టెడ్ ఉద్యోగం వస్తుంది అని. ఇక ఆయన బాధకో లేకుంటే దేనికో నేను అది చేయకుండా ఇదై. అది ఎందుకన్నానంటే 1955లో మేము 5th క్లాస్ ఏదో మా టీచర్లు కొద్దిగా ఇన్స్పిరేషనల్ టీచర్స్. ఆ రోజుల్లో బాగా పిల్లలు పెద్ద కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, భవిష్యత్తు కోసం పరితపించే వాళ్ళు, మనోళ్ళు పెరగాలి అనే తాపత్రయం ఉండి బోధనతో పాటు ప్రేరణ చేయించడం.
ఉమ్, సో వాళ్ళు చెప్తా ఉంటే దేశం గురించి అయితే ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ 1955లో వరంగల్ వచ్చారు. ఉమ్, వస్తే ఉమ్, ఈ మాటలన్నీ విన్న నేను ఉమ్, మా ఊరు నుంచి 5.5 కిలోమీటర్లు రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్ ఉమ్, అక్కడికి వెళ్ళి ఉమ్, నడుచుకుంటూ పోయి ఉమ్, నా చేతిలో ₹1/2 ఉంది. ఉమ్, ఆ ₹1/2 కూడా ఎందుకంటే నేను ఈ చదువుకున్న వాళ్ళతో పెద్దలతో ఉండి మా ఊళ్ళో ఒక గ్రంథాలయాన్ని ఆ రోజుల్లో స్థాపించి నడిపించిన చరిత్ర మా ఊరు. ఉమ్, ఆ గ్రంథాలయం సాయంకాలం బడిగంట తర్వాత ఆ, తెరిచి మళ్ళీ సూర్యాస్తమయం అప్పుడు క్లోజ్ చేసి మూసి తాళపు చేతుల దగ్గర పెట్టుకుని పోయేవాడు. ఉమ్, అందుకే ఆ రోజుల్లో వచ్చిన భారతి కానీ ఆంధ్రపత్రిక కానీ గోల్కొండ పత్రిక కానీ బ్లిడ్జి కానీ కరెంట్ కానీ చదివేవాడిని 5వ తరగతి 6వ తరగతి. ఉమ్, అయితే నెలకు రూపాయి ఇచ్చేది వాడు. ఉమ్, మా అమ్మకు ₹1/2 ఇచ్చేది. ఉమ్, ఆమె 12 పైసల కూలీ చేసేది వ్యవసాయం. ఉమ్, దాంతో ఉమ్, ఈ ₹1/2 చేతులు పట్టుకుని ఈ నెల నేను ఈ ₹1/2 ఉంచుకుంటానని చెప్పి ఉమ్, అక్కడికి వెళ్ళి 6 అణాలు ఉమ్, పెట్టి రైల్వే టికెట్ తీసుకున్నాను. ఎక్కడికి? రఘునాథ్పల్లి టు కాజీపేట. ఉమ్, రాజమండ్రి. కాజీపేట ఉమ్, వరంగల్ అదే కాజీపేట. కాజీపేట ఉమ్, కాజీపేట తీసుకొని అక్కడ దిగిన తర్వాత చేతిలో 12 పైసలు ఉండేవి. ఉమ్, ఈ 12 పైసలు ఆదా చేయడానికి ఉమ్, టాంగాలో కానీ అంటే ఉమ్, జట్కా అవును. గుర్రబండిలో కానీ ఉమ్, లేకుంటే బస్సులో కానీ పోకుండా ఉమ్, 6 కిలోమీటర్లు హనుమకొండ వరకు నడిచింది. ఉమ్, వెళ్ళి మా ఊళ్ళో చదువుకునే వాళ్ళు ఎవరో కిరాయికి తీసుకొని ఒక రూమ్ లో 4-5 ఉండి చదువుకునేవాళ్ళు. ఉమ్, వాళ్ళతో ఉన్నాను. ఉమ్, తెల్లవారి ప్రెసిడెంట్ రామసాద్ మీటింగ్ కి నేను ఉమ్, ఇదిగో ఆ ప్రేరణతోటే ఉమ్, లాయ అని ఉమ్, ఎందుకు చేయకూడదని ఉమ్. ఆ సమస్య అట్లా వచ్చింది. ఓకే. ఓకే. దాన్ని మీ మాస్టర్ గారు మార్చేశారు. ఇంజనీర్ కొంత మార్చేశారు. అది కూడా ఒకటి కారణం ఉంది. ఎందుకంటే మనం ఏదో లా చేసి ఇది చేసి అది చేసి కంటే మొదలు అమెరికా పోయిన పేరు రావాలి. అమెరికా పోవడానికి అయితే లా చేయడానికి పోవాలి. అంతే కదా ఇంజనీరింగ్. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి. అందుకే విద్య వస్తుంది, విత్తం వస్తుంది అనే ఉద్దేశంతో అమెరికా ఎంచుకున్నాం అనేది. అమెరికా జర్నీ ఎట్లా సార్? దానికి వీసా ఉంటది, దానికి పాస్పోర్ట్ ఉంటది, అవన్నీ అప్పట్లో మీకు ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు అవన్నీ మీరు? నాలాంటి వాడికి చూసి అందరూ గేల్ చేసేది, అవయవం చేసేది. వీడట అమెరికా పోతారు. మాది 5 సంవత్సరాల ఇంజనీరింగ్. ఏ యూనివర్సిటీ? ఉస్మానియా సార్? ఉస్మానియా 63 to 68. ఓకే. అయితే బ్రాంచ్ మెకానికల్ తీసుకున్నాను థర్డ్ ఇయర్ లో. ఓకే. థర్డ్ ఇయర్ లో మెకానికల్ తీసుకున్నాను. కానీ పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత థర్డ్ ఇయర్ లో ఎంటర్ కాగానే ఇక్కడ అమెరికన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉండేది ఆ రోజుల్లో. కాన్సులేట్ కాదు, లేకుంటే ఇది కాదు. అక్కడ అన్ని లైబ్రరీ ఉండేది, పుస్తకాలు ఉండేది, అమెరికా గురించి ఉండేది, ఇక్కడ ప్రపంచం అంతా ఉండేది. నేను అక్కడ పోయి కూర్చొని చూసేవాడు, చదువుకునేవాడు. 3వ సంవత్సరం ఇంజనీరింగ్ లో కాలు పెట్టగానే నేను దాదాపు 100 పైచిలకు అమెరికన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకి అప్లై చేశాను. నా 2 years ఇంజనీరింగ్ లో ఇట్లా ఉంది రికార్డు. నా బ్యాక్గ్రౌండ్ అప్ టు 12 రికార్డు ఇది. ఈ 3 ఏళ్ల తర్వాత నాకు మీరు అక్కడ ఎంఎస్ కు అవకాశం ఇవ్వండి అని పెడితే సర్ప్రైజింగ్ 3 సంవత్సరాల ముందు అప్లై చేసిన వాళ్ళు చరిత్రలో ఎక్కడైనా మీరు విన్నారా, కన్నారా? స్టాటిస్టిక్స్ ఉన్నా? లేదు కదా. ఓకే, అది గొప్ప కోసం కాదు మనం మాట్లాడు. చేసిన తర్వాత 6 నెలల్లో, అంటే ఇంకా 2.5 సంవత్సరాలు పూర్తి చేయకముందే 4 విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్ ఇస్తూ ఈ 5వ సంవత్సరం మొత్తం ఇంజనీరింగ్ లో మీరు ఫస్ట్ క్లాస్ తీసుకురావస్తేనే ఈ అడ్మిషన్ ఉంటుంది అని కూడా ఇచ్చారు. అది కండిషన్. సో 2.5 సంవత్సరాల ముందు అడ్మిషన్ తీసుకున్న, అప్లై చేయడం 3 సంవత్సరాల ముందు, అడ్మిషన్ పొందింది 2.5 సంవత్సరాలు. ఈ చరిత్ర ఎక్కడుందో నాకు అది మీకే వదులుకుంటా. గూగుల్ బండి ఎక్కడ అది వేరే విషయం. అంటే నా పట్టుదల గురించి, నా కసి గురించి, విద్యా విత్తం గురించి ఆలోచన ఆ లెవెల్లో ఉంది అని చెప్పడానికి మీరు అడుగుతున్నందుకు చెప్పడానికి. ఓకే. దెన్ ఈ వీసా ఇవన్నీ తర్వాత వీసా సాధారణంగా అమెరికా చదువు కోసం వస్తే వీసా వస్తుంది. అందరూ గేల్ చేసేవాళ్ళు, చెప్పులు లేవు, నెక్కరే సరిగ్గా లేదు, చిన్న అంగి ఉన్నది అని గేల్ చేసేవాళ్ళు. కానీ ఎట్లా పోవాలి? ఇదొక పెద్ద సమస్య. అయితే నేను దేశంలో ఉన్న ఫౌండేషన్స్ అన్నిటికీ అప్లై చేశాను. నేను ఇలా చదువుకోవాలని అడ్మిషన్ వచ్చింది, నేను పోతాను. చివరికి నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్షిప్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికా పోయే వాళ్ళకి 1-way ఎయిర్ ఫేర్ శాంక్షన్ చేశారు. దాదాపు ప్రతి సంవత్సరం 15 మందికో 20 మందికో చేసి దానిలో నేను ఒక్కనే నా సామాజిక వర్గాలు. సరే, అది వేరు. ₹5,500 ఆ రోజు టికెట్ అమెరికా 1-way వాళ్ళు శాంక్షన్ చేశారు.
ఇది నిజమే. ఈ పోవడానికి అయితే డబ్బు వచ్చింది ఫ్లైట్ లో, కానీ అక్కడ చదువుకోవడానికి డబ్బులు కావాలి కదా, ఫీజు డబ్బులు కావాలి కదా. నా స్కాలర్షిప్ రాలేదు మొదలు అప్లై చేస్తే. నేనేం చేశాను, చాలా అంతా చూశాను, చాలా మంది అడిగాను. చివరికి సిండికేట్ బ్యాంక్ అని ఇక్కడ మోహన్జాయి మార్కెట్ లో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ కొద్దిగా హెల్ప్ చేస్తుంది అని ఎవరో చెప్పింది చదువుకున్నాను. నేను పోయినాను. అక్కడ పురోహిత్ అని మేనేజర్, కన్నడిగా, దాంట్లో ఉన్నాడు. ఆయన అర్రా అంటే క్యూబిక్ అది అద్దంలో కనపడుతుంది. నేను ఇచ్చింది వాళ్ళ క్యూన్ వచ్చి తీసుకుపోయి ఇచ్చాడు. కొద్దిగా ఆశ్చర్యపోయినట్టు, ఇదేంది కుట్రోడు, చెప్పులు జరగలేవు, షర్ట్ చిరుగుంటది, అమెరికా అడ్మిషన్ 2.5 సంవత్సరాల ముందు వచ్చింది, పోతున్నాడు, నిజాం ట్రస్ట్ ఫండ్ ఇచ్చింది, ట్యూషన్ ఫీజుకు ఉండడానికి కోసం పైసలు పెడుతున్నాను. ఆశ్చర్యపడి నన్ను పిలిస్తే ఆ క్యూబిక్ దానికి క్యాబిన్ దగ్గర డోర్ దగ్గర నిలబడ్డా. నీ దగ్గర 20 రూపాయలు అయినా అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 20 రూపాయలు, 5 రూపాయలు ఎందుకబ్బా ఆయన 20 రూపాయలు అడుగుతున్నాడు, దరఖాస్తు పెట్టుకోవడానికి ఏమన్నా ఫీజు ఏమో అనుకున్నారు. ఫీజు కాదు, లంచం. అదే తేడా అయితే అని నా మనసులో అనుకున్నా. ఏమనలే, లేవు అంటే మరి తీసుకొస్తావా, తీసుకొస్తా, 1 గంట టైం ఇవ్వండి. బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ రెడ్డి హాస్టల్ ఉండేది, మా క్లాస్మేట్స్ తెలుసు, వాళ్ళ దగ్గర పోయి 20 రూపాయలు తీసుకున్నాను. మొత్తం 25 రూపాయలు. ఆడికి పోయి నిలబడ్డా. పురోహిత్ క్యాబిన్ ఓపెన్ చేయించిండు, తెచ్చేవాడిని. క్యాషియర్ని పిలిచాడు, ఇగో ఈ పిల్లగాడి దగ్గర 20 రూపాయలు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి 5,000 రూపాయల లోన్ ఇప్పుడే ఆ అకౌంట్లో జమ చేయాలి. ఇది చారిత్రాత్మకం ఫర్ మీ, నా లైఫ్ లో. ఓ పిల్లవాడికి అప్పటిదప్పుడు ఎవరితో మాట్లాడకుండా, దరఖాస్తు తీసుకోకుండా, నా అడ్మిషన్ లెటర్ దగ్గర పెట్టుకుని 20 రూపాయలు అడిగితే నేను లంచం అడుగుతున్నాడా అనుకున్నాడు. ఆశ్చర్యపడకపోతే ఏం చేస్తాను, అప్పటిదప్పుడు 20 రూపాయలు కేవలం అకౌంట్ ఓపెనింగ్ మినిమం కావాలి. అకౌంట్ ఓపెనింగ్ ఇచ్చింది. నేను ఐఎమ్ ది సెకండ్ లోనీ in the state of Andhra Pradesh for higher education from that bank. I am so grateful. So అట్లా వచ్చింది. తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. నాకు డబ్బులు కూడా మిగిలినాయి. 11 మాసాలలో ఎంఎస్ పూర్తి చేసిన చరిత్ర చాలా. ఏ యూనివర్సిటీ సార్ అమెరికాలో? ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ అని, స్టిల్ వాటర్. ఓకే. సో మీరు ఫ్లైట్ ఎక్కి పోయారు, అక్కడ మీకేం తెలియదు. సో యూనివర్సిటీకి పోయే ఎట్లా అంటే, నాకంటే ముందు పోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉండేది. మొదలు స్టిల్ వాటర్ నుంచి విచితా అనేది ఒక ఏరోస్పేస్ టౌన్ అనమాట, ఈ హెలికాప్టర్ తయారు. అందులో మన దగ్గర నుంచి పోయిన ఆయన, నాకు తెలిసిన ఆయన, మాకంటే సీనియర్. తర్వాత మా ఫాదర్ ఇన్ లాకు కొలీగు, వాళ్ళ ఫాదర్ ఇన్ లా డిఎస్పీ ఉండే, మై ఫాదర్ ఇన్ లా వాళ్ళు ఆల్సో డిఎస్పీ. ఆయన పరిచయం. నేరుగా ఆయన దగ్గర పోయిన తర్వాత అక్కడి నుంచి బస్సులో యూనివర్సిటీ పంపించారు. సో మీరు పెళ్ళి అయినాక అమెరికా వెళ్ళి చదువుకున్నారు సార్? 67లో మ్యారేజ్ అయింది, 68లో వెళ్ళిపోయారు. ఓకే, రైట్. హాయిగా అమెరికాలో చదువు అయిపోయింది సార్ మీది. నెక్స్ట్ ఏం చేశారు అమెరికాలో? అది కూడా అక్కడ ఒక చరిత్ర. 11 మాసాలలో పూర్తి చేయడం ఒక ఈవెంట్ అయితే, సమ్మర్ సెమిస్టర్లో మొదలు ఫస్ట్ సెమిస్టర్ నేను 5 కోర్సులు తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ కదా బాగుండదు, 4 తీసుకో, ప్రెషర్ బాగుంటుంది అంటే 4 తీసుకున్నాను. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి నేను 5 తీసుకున్నాను. 5 తీసుకొని ఫస్ట్ సెమిస్టర్నే అడిగిన నాకు స్కాలర్షిప్ కావాలి. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మా ప్రొఫెసర్ నాకు స్కాలర్షిప్ ఇచ్చాడు. స్కాలర్షిప్ ఇస్తే వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ మోర్ దాన్ 4 సబ్జెక్ట్స్, 12 అవర్స్. అయితే ఇవి 12, 24 అవర్లు. ఇక మిగిలిన 9 అంటే 3 సబ్జెక్టులు. 3 సబ్జెక్టులు సమ్మర్లో 7 వారాల లోపల 3 సబ్జెక్టులు, అదే 9 గంటల చదువు 7 వారాల్లో కంప్లీట్ చేసిన చరిత్ర అదొకటి. 11 మాసాలలో ఎంఎస్ సాధించడం అదొకటి. ఇవి రికార్డ్స్. తర్వాత బిట్వీన్ సెకండ్ సెమిస్టర్ అండ్ సమ్మర్ సెమిస్టర్ యూస్ టు హ్యావ్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ హాలిడేస్ బ్రేక్. ఆ బ్రేక్ లో నేను చాలా కంపెనీలకు అప్లై చేశాను ఉద్యోగాల కోసం.
ఆ రోజుల్లో మన వాళ్ళంతా చదువు అయిపోయిన తర్వాత పోయి కంపెనీలో డోర్లు కొట్టి కలిసి మాట్లాడవచ్చు. నేను పంపిణీ చాలా యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం నాకు 4 ఇంటర్వ్యూలు వచ్చాయి. ఆ రోజుల్లో ఇంటర్వ్యూ రావడం గొప్ప. ఆ తర్వాత వస్తే కంపెనీ హెడ్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఎయిర్పోర్ట్. ఏ కంపెనీ సార్? ఏ కంపెనీ అయినా వచ్చేవాళ్ళు. ఈ కంపెనీ ఇది ఇంటర్నేషనల్ కంట్రోల్స్ కార్పొరేషన్ అని ఒక జర్మన్ కంపెనీ. ఓకే, రిలేటెడ్ టు నాసా ఏరోస్పేస్. సో వచ్చి తీసుకొచ్చి ఇంటికి తీసుకుపోయి టీ తాగించి కంపెనీ తీసుకుపోయి కంపెనీ అంతా చూపించి మళ్ళీ సాయంకాలం ఫ్యామిలీతో పాటు డిన్నర్ మంచి హోటల్లో తినిపించి నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేటువంటి చరిత్ర కొంతమందికి అదే. మన వాళ్ళంతా పోయి తిరిగేది. అది కూడా నేను 11 మాసాల్లో చేసినాను కాబట్టి అది వచ్చింది. నాకు ఒక దాంట్లో మంచి ఉద్యోగం వచ్చింది. అందరికీ సగటున సంవత్సరానికి $7,800 భారతీయులకైతే నాకు $10,000. ఏ ఇయర్ సార్ ఇది? 1969 జూన్, జూలై, ఆగస్ట్. ఓకే, సో అలా మొదలైంది. అది నాసా రిలేటెడ్. ఏంటి సార్ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి సార్ మీ దగ్గర? జాబ్ ఏరోస్పేస్ అంటే నేను తీసుకున్న థర్మోడైనమిక్స్. ఇట్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫర్ ఎయిర్ అప్లికేషన్స్. ష్రైవ్ మిసైల్స్ ప్రోగ్రామ్ అని 70s లో ఎర్లీ 70s లో ఉంది. దానికి చిన్న ఎక్విప్మెంట్ పరికరాలు పంపించారు. ఇదేంటి అంటే ఆ మిసైల్ ఇగ్నైట్ అయినప్పుడు టేక్ ఆఫ్ అంటే లాంచ్ అప్పుడు ఇగ్నైట్ చేస్తారు. ఇగ్నైట్ చేస్తే ఆ చాంబర్ లో 3000 డిగ్రీల టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. తర్వాత 3000 PSI ప్రెషర్ ఉంటుంది. ఆ హాట్ గ్యాస్ 3000 టెంపరేచర్ 3000 ప్రెషర్ ఇది ఉంటుంది. ఇది అందులో నుంచి కిందికి రావాలి. లాస్ట్ టైం అది చిన్న ఈ వాల్వ్స్ అంటారు. ఆ వాల్వ్స్ దే హావ్ టు విత్స్టాండ్ 3000 PSI అండ్ 3000 degrees centigrade టెంపరేచర్. ఈ మామూలు మెటీరియల్ తోటి కాదు, అది మెటీరియల్ మిశ్రమాలు రీసెర్చ్ చేసింది దొరికి దాంతో ఈ ఎక్విప్మెంట్ చేసి ఈ వాల్వ్ తయారు చేసి అది బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే హాట్ గ్యాసెస్ కిందికి వచ్చి ఇది మీది ఒకసారి ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ సిస్టమ్స్ పనిచేస్తాయి. మేము చేసింది. రెండవది ఏంటి అంటే ఈ కంపెనీ ఈ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇచ్చింది. ఇదేంటి అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినప్పుడు ప్యాసింజర్స్ క్షేమంగా బయటికి రావడానికి స్లైడ్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి కదా, ఎక్కడ పడతాయి స్లైడ్స్ ఉంటాయి. ఈ స్లైడ్ ఏమైతుంది అంటే అది ఇన్ఫ్లేట్ చేయాలి, అది కట్టి పెడతారు. కానీ అది స్లైడ్ కావాలంటే ఇన్ఫ్లేట్ కావాలి కదా. ఇన్ఫ్లేట్ కావడానికి ఒక ప్రెషర్ సిలిండర్, ఆ ప్రెషర్ సిలిండర్ 3000 PSI ఉంటుంది. దానికి మీద ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ కేబుల్ గుంచుతారు. ఏది అవసరమైన కేబుల్ గుంచితే ఆ ఎయిర్ అంతా ఈ స్లైడ్ దీంట్లో వచ్చేసి ఫ్లోట్ అవుతుంది. అప్పుడు ప్రజలు దాని మీద ఉండి జారుబండి. అదే వాటర్ లో కూడా ల్యాండ్ అయితే వాటర్ కు ఒకటేమో స్లైడ్ కావాలి, తర్వాత వాటర్ మీద ఉంటే ఫ్లోట్స్ కావాలి, జనం నీళ్ళలో మునగకుండా ఫ్లోట్స్ మీద ఉంటుంది. ఆ ఫ్లోట్స్ కూడా ఇదే ఎయిర్ తోటి చేసేది. సో దట్ ఈస్ ప్యాటెంటెడ్ by my company with my design and it is still being used even today. Great. అయితే నేను ఎప్పుడు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ లో పోయినా ఆ డోర్ దగ్గర సిలిండర్ ప్రెషర్ గేజ్ చూస్తాను. ఎందుకంటే ఇది 3000 pages ఉందా లేదా, తక్కువ ఉంటే కష్టం అవుతుంది, ఇన్ఫ్లేట్ కాదు. అది చూస్తుంటే వీళ్ళు పరేషాన్ అవుతారు, ఎయిర్ హోస్టెస్లు కానీ అప్పుడు పైలట్లు కానీ. వాట్ ఈస్ దట్ యూఆర్ లుకింగ్ అంటే దిస్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్, దిస్ ఈస్ మై ప్రోడక్ట్ patented by my company and it's still being used. Whether your equipment is up to date or not, or safety is guaranteed or not. If it is less than 3000 PSI, I'll bring it to your notice. If it is okay, then I won't talk. Somebody going to ask it to me. అని అంటే వాళ్ళు నవ్వేది బాగా. ఓకే, సో ఎన్ని ఏళ్ళు చేశారు సార్ అమెరికాలో ఉద్యోగం? 9 సంవత్సరాలు. ఒక సంవత్సరం ఇది, 9 సంవత్సరాలు. ఫ్యామిలీని కూడా తీసుకెళ్లారా? వితిన్ 1 year వచ్చేసి తర్వాత. సో పెళ్లి సార్, పెళ్లి 67 లో అయింది. 68 లో నేను అమెరికా వెళ్ళాను. 69 లో సత్యం వచ్చింది. ఓకే, సో ఈ 9 ఏళ్ళు అమెరికాలో మంచిగా జాబ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఇండియాకి రావాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే జనరల్గా ఇప్పుడు చాలా మంది మనం అమెరికా పోతే ఇండియాకి రారు, మళ్ళీ తిరిగి రారు చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అది అక్కడే ఉండిపోయి అక్కడే డాలర్లో సంపాదించుకుంటా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. సో మీరు అలా కాదు, పోయిన కొన్ని రోజులకు మళ్ళీ ఇండియాకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నా జీవితంలో మొదటి రోజు ఉద్యోగంలో క్యాబిన్ ఉంది.
అప్పుడు కంప్యూటర్ లేవు, క్యాలిక్యులేటర్ లేవు, ఉమ్, స్లైడ్ రూల్ ఉంది. ఉమ్, క్యాబిన్లో ఒక చైరు, టేబుల్ ఉమ్, చుట్టూ ఉమ్, క్యాబిన్. నేను అందులో కూర్చున్నాను ఒక 3-4 గంటలు. ఎక్సైట్మెంట్ కదా, ఉమ్, ఫస్ట్ టైం కదా. కరెక్ట్. విద్య కోసం వచ్చాను, విద్య అయిపోయింది, ఇప్పుడు విత్తం కావాలి, ఉద్యోగం కూడా వచ్చింది. ఉమ్, సంతోషంగా మొదటి రోజు ఉమ్, 3-4 గంటల తర్వాత ఉమ్, నా ఆలోచన ఒక ప్రత్యేకత. నేను దీనికోసం వచ్చాను. ఉమ్, ఈ క్యాబిన్లో కూర్చొని నేను చేసే పని ఉమ్, దేశంలో, ప్రపంచంలో, సమాజంలో ఎంతమందికి అక్కడికి వస్తుంది అనేది ఒక ఆలోచన ఉమ్, కలిగింది. ఉమ్, నేను ఇంత కష్టపడి వచ్చిన ఉమ్, వచ్చి ఉమ్, నేను ఎవరి కోసం పనిచేస్తున్నా, ఉమ్, అది అభివృద్ధి కావచ్చు, ఉమ్, టెక్నాలజీ డెవలప్మెంటే కావచ్చు, ఉమ్, కానీ ఎంతమందికి ఉపయోగపడుతుంది నా ఉమ్, సర్వీస్, ఉమ్, నా తెలివితేటలు, నా జ్ఞానం, ఉమ్, ఉమ్, నా నాలెడ్జ్, లేకుంటే నా చదువు ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఉమ్, సో మిసైల్స్ అంటే కంట్రీస్, పెద్ద మనుషులు అవును. పోవాలి, ఉమ్, ఆయుధాలు చేయాలి, ఇంకేదో ఉమ్, ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఉమ్, టెక్నాలజీ. ఉమ్, తర్వాత ఆ, ప్రజలకైతే ఇమీడియట్ గా బెనిఫిట్ ఏం లేదు కదా. ఉమ్, ఉమ్, నా జీవితంలో మొట్టమొదటిసారి నా కోసం అనుకోని వచ్చితే నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళకి ఈ అవకాశాలు ఎప్పుడు కలిగించాలా, ఉమ్, ఏదో ఒకటి చేయాలి. ఉమ్, నేను ఈడ కూర్చొని గివీలకు చేస్తే ఉమ్, నాట్ ఈవెన్ 2% ఆఫ్ ది పాపులేషన్ గెట్ బెనిఫిటెడ్. ఉమ్, ఫ్లైట్ పర్సెంటేజ్ ఎంత ప్రయాణికి? చాలా తక్కువ, 1% ఆర్ 2%. అదే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజులో అయితే ఇంకా తక్కువ. అవునుగా, ఇంకా తక్కువ. అటువంటిప్పుడు ఆ కొద్ది మంది కోసం చేస్తున్న పని ఉమ్, కాకుండా ఉమ్, నాలాంటి వాళ్ళు పశువుల పట్టణంలో ఉండి, సామాజిక కోణంలో ఉండి, తెలివితేటలు ఉండి, ఉమ్, రాలేక, చదవలేక, బ్రతకలేక, ఉన్నోళ్లకు నౌకరు లేక, ఉద్యోగాలు లేక ఉన్నోళ్లకు ఉద్యోగాలు కల్పించినట్టయితే నాలాగా అవుతారు కదా. ఉమ్, అది మొదటి రోజే, ఫస్ట్ డే. జీవితంలో మొదటి రోజే, ఉద్యోగం వచ్చిన మొదటి రోజే నాకు కలిగింది. ఉమ్, కానీ దాదాపు 75 వరకు బాగా ఆలోచిస్తూ ఉన్నాను. ఉమ్, 75లో ఇక్కడ సి మాధవరెడ్డి గారు అని వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు కలిశాను. ఉమ్, నాగార్జున స్టీల్స్ వాళ్ళని కలిశాను. ఉమ్, మాకు సీనియర్స్ ఉన్నారు. ఉమ్, సో ఇండస్ట్రీ గురించి, జాబుల గురించి. ఈయన మాధవరెడ్డి గారు కొద్దిగా వాజ్ ది యంగెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ 1957. ఉమ్, ఈజ్ అ సోషలిస్ట్, ఉమ్, వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్. ఉమ్, బాగుండే. ఉమ్, ఆయనతో పరిచయం అయిన తర్వాత ఉమ్, చూశాను. ఉమ్, చూసిన తర్వాత ఈ కన్సెప్చువలైజ్డ్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఉమ్, పౌల్ట్రీ తోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ప్రోటీన్ ఫుడ్ వస్తుంది అనేది మెయిన్. దానికి చేస్తే నేను అట్రాక్ట్ అయ్యాను. ఉమ్, ఈ రోజు కూడా మీ ఊరేదో నాకు తెలియదు, ఉమ్, కోడి పెంట ముట్టుకొని పని చేస్తారా, వస్తారా, మీకు ఉద్యోగం ఇస్తా అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది సార్. ఆ వర్గాలు ఎవరి రావు. రావు. ఈ వర్గాలలో ఎంతో అంతో కొద్దిగా మంచిగున్న వాళ్ళు ఉమ్, అరే కోడి పెంట ముడతావురా అంటారు. అంటారు. కరెక్ట్. అంటారు. అంటే ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లేదు. ఉమ్, లేదు. లేదు. ఇప్పుడు మనది వ్యవసాయక దేశం, వ్యవసాయక రాష్ట్రం, వ్యవసాయక జిల్లా, వ్యవసాయక ఊరు. ఉమ్, అప్పుడు ఆ రోజుల్లో అయితే 70%, 80% వరకు మనకి ఎప్పుడు నౌకర్లు వచ్చేది వాళ్ళకి, అంటే పని కలిగేది నాట్లు వేసినప్పుడు 15 రోజులు, ఉమ్, కోతలు కోసినప్పుడు 10 రోజులు. ఉమ్, అది ఎంతమందికి ఇస్తారు? తక్కువ మంది. తక్కువ మంది. మరి మిగతా 365 రోజులు ఉమ్, ఇదైతే నెల నెల జీతం వస్తుంది. ఉమ్, సో ఆ ఉద్దేశంతో వచ్చి ఉమ్, మేము మొదలుపెట్టాము. ఉమ్, మొదలుపెట్టి ఉమ్, రాష్ట్రాన్ని ముందడిగించాం. ఉమ్, ఈరోజు మన దేశం ఉమ్, 2వ అత్యంత ఎగ్ ఉమ్, ప్రొడ్యూసింగ్ కంట్రీగా తీర్చిదిద్దాం. ఉమ్, నేను మన వెంకటేశ్వర హ్యాచరీస్ రావు గారు ఇక్కడ హైదరాబాద్, ఉమ్, తర్వాత జగపతిరావు గారిని విజయవాడ, ఉమ్, మన తిరుపతి వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఆయన కూతురే ఉమ్, రామోజీరావు గారు కూడా శైలజ కిరణ్. ఉమ్, తర్వాత బెంగళూరులో ఒక ముస్లిం మహారాజా ఉమ్, ఫ్యామిలీ. ఉమ్, తర్వాత ఇంకో అతను తిరుపతి నుంచి ఒక వైశ్యుడు, ఉమ్, చాలా పెద్ద ఇండస్ట్రీ, ఉమ్, ఆయన కూడా ఈ రంగంలోకి వచ్చారు. మేమంతా కలిసి చేసి ఉమ్, చాలా ఉమ్. ఇవాళ మీరు చదివింది మిసైల్, ఇది నాసా, మెకానికల్ ఇంజనీరింగ్. మీరు వచ్చింది మళ్ళీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ హ్యాచరీస్ లేక వచ్చారు. సో ఎట్లా ఆలోచన సింక్ అయింది మీకు? నా దురదృష్టం ఇంకా మీకు అర్థం కాలేదు నా భావం ఏంటి. అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది మీ అలాంటి లక్ష్యం. వాళ్ళకు కాదు. అమెరికా ఎందుకు పోయాం? విద్యా విత్తనం కూడా సమాజం పోయినాం. ఉమ్, పోయిన తర్వాత ఇదేందుకు చేస్తున్నాం? ఉమ్, నాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తే ఉమ్, నాకంటే పెద్దవాళ్ళు అవుతారు ఉమ్, ఆర్థికంగా, విద్యావేత్తలు. ఉమ్, అప్పుడు సమాజం ఉమ్, కించపరచదు. ఉమ్, ఊహో అంటారు, లక్ష్మణ అంటారు. సార్ హ్యాచరీ సభ్యుడు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది.
అలాంటి తక్కువ మందికి అవగాహన ఉన్న వ్యాపార రంగానికి మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకపోతే మీకు మీరు సజెస్ట్ నేను చేసుకున్నారా? అందుకే చెప్పాను కదా, ఉమ్, యూఆర్ నాట్ ఫాలోయింగ్. ఉమ్, మాధవరెడ్డి గారిని కలిసిన తర్వాత ఉమ్, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఓకే. ఆయన ఆ రంగానికి బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఉమ్, ఆయనతో కలిసి ఉమ్, ఆయనను కూడా అమెరికా పిలిచి ఉమ్, చాలా సుదీర్ఘంగా మాట్లాడి ఉమ్, గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎవరు డిప్రైవ్డ్ క్లాసెస్, అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్, మోస్ట్ అన్ఫార్చునేట్, అన్ఎంప్లాయిడ్. అందుకే వ్యవసాయంలో ఓన్లీ 10 రోజులు నాట్లప్పుడు 10 రోజులు కోతలప్పుడు, అంతకు తప్ప లేదు అన్నాను. ఫస్ట్ యూనిట్ ఎక్కడ సార్ మీరు పెట్టింది? ఇక్కడ అనపడు అనుకొండ. ఎంతమందితో స్టార్ట్ చేశారు సార్ ఫస్ట్? స్టార్ట్ చేయడం ముఖ్యమని నేను ఉమ్, ద కాన్సెప్ట్ వస్తుంది. ఉమ్, దాంతో ఏమైందంటే మేము పిల్లలు తయారు చేసి కమర్షియల్ ఫార్మ్స్కి ఇస్తాం. ఉమ్, ఈ కమర్షియల్ ఫార్మ్స్ ఎంకరేజ్ చేసాం ఉమ్, మీరు పెట్టుకోండి, మీరు ఉమ్, లాభం వస్తుంది, బతుకుతారు, ఉమ్, చాలా చిన్నోళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశం పెట్టుబడి పెట్టేటోళ్ళకి చెప్పకుండా ఉమ్, పెట్టుబడి పెట్టేటోళ్ళని ఎంకరేజ్ చేయడానికి చెప్పిన లాభాలు ఉంటాయి, మీరు మంచుకుంటారు, చేయండి. ఉమ్, అది ఉమ్, అలా చేసినాం. ఉమ్, తర్వాత ప్రభుత్వం ద్వారా కూడా డిఆర్డిఏలో, ఆ రోజుల్లో డిఆర్డిఏ అని డిస్ట్రిబ్యూటెడ్, ఉమ్, దాని ద్వారా బడుగు వర్గాలకు ఉమ్, అప్పులు ఇవ్వడం, ఉమ్, లోన్ ఇది స్థలాలు ఉమ్, అలాట్ చేయడం. ఉమ్, ఇప్పుడు ఆ స్థలమే లక్షల్లో ఉంటుంది కదా, ఉమ్, అంటే చెప్తున్నా అవును. వాళ్ళు లాభపడ్డారు. ఉమ్, తర్వాత చాలా పెరిగింది. ఉమ్, మన రాష్ట్రంలో ఆ రోజుల్లో ఉమ్, తెలంగాణ, ఆంధ్ర రెండు ఉమ్. కలిపి 24 గుడ్లు వెలువడి సంవత్సరానికి 24. 24. ఉమ్, దేశం అంతా ప్రజానికానికి 18 గుడ్లు. ఆ రోజుల్లో 70 కోట్లు అండి. ఉమ్, మన దగ్గర ఏదో కొత్త ఉమ్. పాపులేషన్. ఉమ్, కానీ మా చర్యలు మొదలుపెట్టిన తర్వాత ఉమ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు నంబర్ 1 అమంగ్ ఆల్ ది స్టేట్స్. ఉమ్, మనం సంవత్సరానికి 400 పైచలకు పర్ క్యాపిటా అవైలబిలిటీ సాధించినాం. Hmm. ప్రోగ్రెస్ ఉమ్, 24 ఎక్కడ, 400 ఎక్కడ. ఉమ్, అదే దేశం కూడా ఉమ్, 18 నుంచి ఇప్పుడు 80 గుడ్ల వరకు వచ్చింది. ఉమ్, ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అంటే పాపులేషన్ పెరిగింది మళ్ళీ. Hmm. ఇప్పుడు ఉమ్, అది కూడా పని. ఉమ్, ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం ఉత్పత్తిలో. ఉమ్, అంటే దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్, ఏంటి, కోడి పెంట ముట్టుకునే ఉద్యోగాలతో పాటు ఉమ్, దానికి సంబంధించిన వ్యాపారంలో ఉమ్, దానా వేసేవాళ్ళు, ఉమ్, దానా ఇంగ్రీడియంట్స్ సప్లై చేసేవాళ్ళు, ఉమ్, మందులు అమ్మేవాళ్ళు, ఉమ్, ప్రతి ఊళ్ళో 1, 2 కోడిగుడ్లు అమ్మేవాళ్ళు. ఉమ్, దినమంతా అమ్మకపోయినా అవును. అవసరం. తర్వాత ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు ప్రతిరోజు కాకపోయినా ఆదివారం కోళ్ళు అమ్ముతారు, బతుకుతారు. అవును. ఇట్లా కొన్ని లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి అని చెప్పి. సో ఇట్లా మీరు ఒకవైపు ఇట్లా చేస్తూ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన. దీనికంటే ముందు ఇంకొకటి, Hmm. నేను హ్యాచరీ పెట్టినప్పుడు Hmm. చాలా చిన్నగా ఉండే. మాకు ఇది ఫ్రాంచైజ్ సిస్టమ్. ఉమ్, తెలంగాణలో 6 జిల్లాలు, ఉమ్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఉమ్, మిగతా జిల్లాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఉమ్, దీంట్లో మేము మొదలు పెడితే ఉమ్, ఇప్పుడు దాదాపు 500 ఫ్యామిలీలు ఉద్యోగాలు ఉన్నాయి Hmm. అంతటా కలిపి. ఉమ్, పెరిగింది కాబట్టి ఉమ్, దీంట్లో ఆ రోజుల్లో 175 రూపాయలకు నౌకరు చేసిన ఒక అసిస్టెంట్ కానీ, ఉమ్, లేకుంటే ఫామ్లో ఉమ్, 175 రూపాయలు చేసిన ఒక వ్యక్తి కానీ ఉమ్, ఈరోజు ఉమ్, వాళ్ళ కుటుంబంలో ఉమ్, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు, ఉమ్, బిడ్డలు. ఉమ్, ప్రపంచంలో అన్ని దేశాల్లో అవేర్నెస్ పెరిగింది. వెల్త్ మొత్తం క్రియేట్ డేటా చేశారు. ఉంది. అవును. డేటా ఉంది. ఉమ్, నా దగ్గర ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉమ్, అత్యంత సామాజిక తక్కువ. ఉమ్, హ్యాచరీ పేరు మీద తీసుకున్నాం. అప్పుడు ఏదో మన ఇంటికి వస్తుంటారు, చేస్తుంటారు. ఉమ్, వాళ్ళ పిల్లలు ఉమ్, అమెరికాలో, గ్రేట్. మనవలు ఉమ్, అమెరికా పోతుంది చదువుకోవడం. గ్రేట్. ఆ ఇన్స్పిరేషన్, ఆ అవకాశం వచ్చింది. ఉమ్, అందుకే టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్, టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్, టాలెంట్ ఈజ్ నాట్ బై రిలీజన్. సో అవకాశాలు ఇవ్వండి, సమాన అవకాశాలు. ఏమన్నా పేరు పెట్టారా సార్ మీ హ్యాచరీస్ కి? తిరుమల హ్యాచరీస్ అని పెట్టింది. తిరుమల హ్యాచరీస్. తిరుమల హ్యాచరీస్, తిరుమల దేవుని పేరు. అవును. అంటే వెంకటేశ్వర హ్యాచరీస్ అవును. ఒరిజినల్ అవును. వెంకటేశ్వరుడి పేరు. అవును. సో నా జీవితంలో హై స్కూల్ వరకు, ఇంజనీరింగ్ వరకు ఉమ్, దేవుడు అంటే అనేది ఉమ్, ఎందుకు అవును. ఎక్కడ చూపించాలి అవును. అనేవాళ్ళు. ఉమ్, నాస్తికులు మీరు అప్పటి వరకు. ఆ, ఆ, అమెరికా పోయే ముందు ఉమ్, నేను తిరుమలకి వెళ్ళాను. ఉమ్, తిరుమలకు మొత్తం నడిచి వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత ఆ దేవుని చూస్తుంటే ఉమ్, నా మనసులో ఒక మార్పు వచ్చింది. ఉమ్, కళ్ళు జమకి వెళ్ళాను, ఉమ్, ఎమోషనల్ ఆ, ఓకే.
సో అక్కడ మీకు దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇన్ని రోజులు నమ్మకపోవడం ఏంటి అంటే, ఉన్న పరిస్థితులలో దేవుడు అని చెప్పి బతికేవాళ్ళు, దేవుని పేరు చెప్పి జీవించేవాళ్ళు వస్తే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏది ఎక్కడ ఆ జ్ఞానం లేదు కదా, ఆ ఊహ లేకుంటే కదా ఈ సృష్టి గురించి, సృష్టి నిర్మాణం గురించి, సృష్టి ప్రక్రియ గురించి ఎవరో ఏదో చేస్తే అయిందా కాలేదా అనేది విషయం. కానీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయనే ఆలోచన కలిగినప్పుడు ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక శక్తి. ఆ శక్తే దేవుడు అంటారు వీళ్ళు, ఆ శక్తే గీ మతం అంటారు. అందుకే మనం హిందువులుగా, భారతీయులుగా భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. ఈజ్ ఆమ్నిప్రెజెంట్, ఈజ్ ఇందు గలడందు లేడు అనే మాట కూడా మనలో చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే అనువనువులో ఉంటాడు, మాలిక్యూల్లో ఉంటాడు, ప్రతి జీవిలో ఉంటాడు అని అంటాం. కానీ మతాల పేరు మీద సమాజాన్ని విభజించే స్థాయికి మతం వచ్చింది. దేవుని పేరు చెప్పి సమాజాన్ని విభజించడానికి చేసే దేవుడు సర్వాంతర్యమైతే ఎక్కడ ఏది పూజ చేస్తుంది, ఏ మతం నువ్వు అంటేంది, మనిషిని మనిషిగా చూసే అవకాశం తెలుసుకోకపోతే, అర్థం చేసుకోలేకపోతే నువ్వు దేవుడిని నమ్మి రావేమన్నా? ఇప్పుడు నేను నిన్ను ఇప్పుడు తిడతాను, నీలో దేవుని చూస్తే తిడతానా? తిట్టరు. అదే అక్కడే వచ్చింది మానవీయత. కరెక్ట్. సో అది లోపిస్తున్నది అని చెప్పడానికి సరే ఈ నాకు అప్పుడే ఆలోచన. ఓకే, ఈ అమెరికా నుంచి వచ్చాక రాజకీయాల్లోకి పోవాలని, రాజకీయాల్లో చేరాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలా రెండు విషయాలు ముఖ్యం. 1973లో నేను అమెరికాలో ఉన్నప్పుడు మా బ్యాచ్ లో నేను ఒక్కరినే ఇంజనీరింగ్ స్టూడెంట్, మిగతా వాళ్ళు చాలా మంది డాక్టర్, ఇంక్లూడింగ్ పివి నరసింహరావు గారి డాక్టరు, అల్లుడు, నీలం సంజయ్ రెడ్డి గారి కొడుకు, వాళ్ళంతా మీతో పాటు అక్కడ చదువుకున్నారు, అక్కడ వచ్చారు. న్యూయార్క్ లో ఉండేది. నీలం సంజయ్ రెడ్డి కొడుకు ఒక సంవత్సరం జూనియర్ కావచ్చు, తర్వాత సరస్వతి వాళ్ళు కూడా ఒక 1 year జూనియర్. పివి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆయన అమెరికా వచ్చాడు. వచ్చినప్పుడు మేమంతా కలిసి తిరిగేది, సాటర్డే సండే అంటే అందరం కలిసి. సో వచ్చాడు కాబట్టి నేను మా అపార్ట్మెంట్కి పిలిచాను, విజిట్స్ లో పిలిస్తే వచ్చాడు. వచ్చినప్పుడు మా దగ్గర ఒక 12-15 కుటుంబాలు పిల్లలతో సహా వచ్చారు. నేను భోజనం చేశాను. అది కూడా నేను ఏం చేశానంటే, ఆయనకు తెలుసు కాబట్టి, బ్రాహ్మడు కాబట్టి, ఇది ఏది గోరుచిక్కుడుకాయ, తర్వాత ఈ కాకరకాయ అడవిలో ఏం కాకరకాయ, బోడకాకరకాయ ఆయనకి ఇష్టం అని చెప్పి అవి స్పెషల్ గా తెప్పించి వంట చేస్తే, ఏంది లక్ష్మయ్య ఈడ గోరుచిక్కుడు బోడకాకరకాయ దొరికింది అమెరికా. ఆయన ఊహించలే. తర్వాత ఏదో మాట్లాడితే ఆ రోజు ఒక ప్రశ్న అడిగారు, సార్ మనది వ్యవసాయక దేశం, మరి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 73లో మీరు పరిశ్రమలను ప్రోత్సహించారా, పరిశ్రమలు వచ్చాయా, దాని గురించి మీ ఆలోచన ఏంటి అంటే, లక్ష్మయ్య చాలా ఉన్నాయి మాట్లాడుతున్నాను అని. అంటే ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన అతిథిని 73లో నా మొదటి రోజు ఉద్యోగంలో ఏమన్నానో చెప్పాను. ఆయనను అడగడం ఇది గొప్ప కోసమా, నా ఆలోచన అట్లా ఉంది అని చెప్పాను. అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఆలోచన అడిగాను. మరి వాళ్ళే కదా మార్చగలిగేది, చేయగలిగేది. మరి ఆ తర్వాత ఆయన ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, he is responsible for liberalization of the entire economy as prime minister. He is responsible for many other things. Yes. గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి లాభం కలగడం ఆయన ఎంతమంది ఇచ్చారు. అప్పుడు కమ్యూనిస్ట్ అందరూ విమర్శించారు కదా, లిబరలైజేషన్ చేశాడు, గ్లోబలైజేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు అది మీరు మీ లెవెల్లో 91 జరిగింది, కానీ ల్యాండ్ రిఫార్మ్ చేస్తే ఎవరైనా ఒప్పుకున్నారా? ఊరుకోలే, తిట్టలేదా? తిట్టారు. భూస్వాములంతా ఒకటయ్యారు. అంతే కదా, భూస్వాములంతా ఒకటి అంటే మారుస్తారు కదా అభిప్రాయాన్ని. అవును, ఏదో ఉన్నది ఆయనకి ఏదో ఉన్నది తప్పుడు ప్రచారం చేస్తారు, అది మామూలే. సో ఆయన అడిగారు, మీరు అడిగాను, సరే మాట్లాడదాం, ఇదంతా ఉంటుంది చేయాలి కదా. అంత డీటెయిల్గా ఎందుకు చెప్తాడు? అది కూడా సోషల్ ఫంక్షన్, 13-12 కుటుంబాలు పిల్లలతో ఉన్నాం, మాట్లాడు. అది ఆ రోజు అదైంది. ఓకే. తర్వాత నేను పౌల్ట్రీ మొదలుపెట్టి గవర్నమెంట్ ద్వారా డిఆర్డిఏ స్కీమ్స్ ఇవన్నీ చేశాను. భువనగిరిలో గుట్ట దగ్గర మరి ఇవాళ ఇక్కడ హుజూర్ నగర్ మండలంలో సెటిలర్స్ అంతా
పౌల్ట్రీ పెట్టుకున్నారు. నిజామాబాద్ లో వచ్చిన సెటిలర్స్ వాళ్ళంతా ఆంధ్ర నుంచి పాపం వచ్చి ఎకరం 2 ఎకరాలు తీసుకుని కాస్ట్ చేసి చిన్న గుడి చేసుకుని వాళ్ళందరికీ ఫార్మ్స్ పెట్టుకుంటే పెట్టారు. తర్వాత ఒక రోజు మేలో దాదాపు 43-44 డిగ్రీల టెంపరేచర్ ఒక రోజు. నేను ఆ రోజు ఉదయం లేచి పౌల్ట్రీ ఎట్లా నడుస్తున్నది అని వాళ్ళని అడగడానికి ఎంకరేజ్ చేయడానికి పోయిన సందర్భంలో 26 ఫార్మ్స్ తిరిగారు ఆ ఎండలో. తిరిగి వాళ్ళని అడిగితే ఏమన్నారు, సాధారణంగా అడిగితే ఏమన్నా సార్ ఏదో వస్తే చేయాలి కదా అనుకుంటా, ఈ పౌల్ట్రీ కోళ్ల ఉత్పత్తిలో వచ్చే లాభం పక్కకు పెడదాం సార్, దీంట్లో వచ్చిన కోడి పెంట మేము వరి కాకుండా చెరుకేస్తున్నాం ఇక్కడ. ఆ చెరుకుకు వేస్తే మామూలుగా కోడి పెంట వేయక ముందు ఎంత పంట పండింది, కోడి పెంట వేసిన తర్వాత ఎంత పెరిగింది అని చూసి మాకు ఇదైతే చాలు, దాంట్లో పైసలు వచ్చినా రాకుండా అనే మాట విన్నా. అది ఇప్పటికీ ఉంది. అంటే కోడి పెంట గురించి ఆలోచించడం ఏంటి అనేది చెప్పడం కోసం, దాని వాల్యూ కోసం. ఇప్పుడు దట్ లిటర్ ద మోస్ట్ ఫెర్టిలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 70s లో రామగుండంలో యూరియా ప్లాంట్ పెట్టారు, సంవత్సరానికి 1,00,000 టన్నులు. దానికి టోటల్ కాస్ట్ ఎంతో తెలుసా? 1,420-1,800 కోట్లు. ఎంతమంది ఉద్యోగం? డైరెక్ట్ గా 1,580. ఓన్లీ 1,500-1,680. అన్ని కోట్లు ఖర్చు పెట్టి 1,680. సరే, అది అయిన తర్వాత లారీలు తీసుకుపోయేటోళ్ళు ఉద్యోగాలు ఉంటాయి. అది కానీ అదే సందర్భంలో నేను ఆలోచించింది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 15,000 కోళ్ల ఫారాలు. ఈ 15,000 కోళ్ల ఫారాల పెట్టుబడి ఎంతో తెలుసా? ఆ రోజుల్లో 150 కోట్లు కూడా. 150 కోట్ల పెట్టుబడితోటి 15,000 ఫారాలు ఉంటే, సరే 15,000 యజమానులు అనుకున్నాం. ఒక్కొక్క ఫారంలో ఒక్కరైనా 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000. ఇది డైరెక్ట్ గా. సరే ఒక్కడే అనుకుందాం, 15,000 ఉద్యోగాలు. 150 కోట్ల పెట్టుబడికి 15,000 ఉద్యోగాల 1,580 కోట్లకు అక్కడైతే 1,600 ఉద్యోగాలే కదా. 1,500 కోట్లకేమో 1,600, 150 కోట్లకేమో 15,000 ఉద్యోగాలు. ఇది ఉద్యోగాలే కాదు, కోడిగుడ్లు అమ్మేటోళ్ళు, మాంసం అమ్మేటోళ్ళు, ధాన్యం దాన అమ్మేటోళ్ళు, మందులు అమ్మేటోళ్ళు. అంటే ఈ మాటతోటి దీనిలో ఉన్న అర్థం కానీ ఆలోచన కానీ ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోమనుకో. నేను చేయదు దాంట్లో. అవును, దీనికి ఇస్తే గ్రామాలలో ఉపాధి ఉంటుంది. అది కదా. తర్వాత ఇవాళ ప్రోటీన్, హైయెస్ట్ ప్రోటీన్. సో ఇవి ఇట్లా వెళ్తుంటే మరి ఆ రాజకీయాలకి ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశామో, తర్వాత పివి గారు నా దగ్గరికి రావడం, తర్వాత నేను వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు నాకు పరిచయం. సో 80లో ఏదో టికెట్ అడిగాము, ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ నామినేషన్ వేసిపోయింది. నేను ఆయనతో పాటుగా చెన్నారెడ్డితో పాటుగా ఫాలోయింగ్ కార్లో కర్ణాటక దాకా పోయి అక్కడ ఇందిరాగాంధీ ఎవరు అప్పుడు ఇద్దరున్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు. తర్వాత వాళ్ళకి అప్పచెప్పి మేము వచ్చినాం. 80లో పార్లమెంట్ అడిగాను. పార్లమెంట్ అడిగితే కష్టమైంది నాకు. రాలేదు. నేను ఎందుకు అడిగానంటే 42 సీట్లు, 78లో 2 రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఇచ్చారు. అవును, 77లో మొత్తం పోయింది దేశం. 78లో ఈ రెండింటికి వచ్చింది. వస్తే ముఖ్యమంత్రి కదా, పెద్ద మనిషి కదా, ఈయన చెప్తే వస్తుంది అనే ఉద్దేశంతో నేను అక్కడికి ఆయన అడిగి చెన్నారెడ్డి గారితో ఉండి తిరిగిన. అయితే రాజకీయాల్లో ఉంటారు కదా, ఈయన చెన్నారెడ్డి మనిషి. నేను ఎందుకు అడిగానంటే 42 సీట్లలో 20 అనేది సిట్టింగ్. 20 సీట్లలో సాధారణంగా ఇస్తారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక 14లో ఏం చేసిందంటే, కర్ణాటక పోయిన తల్లి వచ్చి బేగంపేట నుంచి వెళ్ళిపోతూ దాదాపు 14లో 9 సీట్లు తనే అనౌన్స్ చేశారు. ఒక 5 సీట్లు మాత్రం చెన్నారెడ్డి గారికి ఇచ్చారు, మీరే అనౌన్స్ చేయాలి. ఈ 9 వరంగల్ అనౌన్స్ అయ్యింది. నేను వరంగల్ అడిగాను. అది కూడా ఎవరికి? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కమాలుద్దీన్ అహ్మద్ మైనారిటీలకు కాంగ్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బ్రాహ్మడు
ఎవరు పివి నరసింహారావు ఉన్నారు హనుమకొండలో, ఉమ్, అందుకోసం ఆ పక్కన ఉమ్, కమాలో తెప్పించింది నా ఛాన్స్. ఉమ్, అది కదా. అప్పుడు 80లో పివి గారికి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను, ఉమ్, 84లో కూడా చేశాను. ఉమ్, సో ఇది రాజకీయాల్లో రావడానికి ఒక ఆస్కారం. ఉమ్. చివరికి 85లో పివి గారు చలవలో 85లో పోటీ చేశారు, పోటీ చేశాను, కానీ ఓడిపోయాను. అంతే కదా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి. కాంగ్రెస్ లో చేరడం 78 78లో చేరారు. అంతే కదా. ఉమ్, 80 చెన్నారెడ్డి గారితో కాంగ్రెస్ పాటు- కాంగ్రెస్ చేరకుండా టికెట్ వెళ్తారా? ఉమ్. అవులే. సో అప్పుడు తర్వాత ఏం చేశారు సార్? ఓడిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఓడిపోయిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజే నేను ఊళ్ళు తిరిగి అందరికీ ధన్యవాదాలు చెప్పొచ్చా ఓటేసిన. అట్లా తిరుగుతూ చాలా కార్యక్రమాలు చేశాను. అందుకే 89లో ఆయనకి ఇస్తే గెలుస్తారని ఇచ్చారు, లేకుంటే నాకేం ఫేవర్ చేయాలి. ఓకే. 89లో తర్వాత ఈ దొరలు కమ్యూనిస్టులు నన్ను డాలర్ లక్ష్మి అని బదనాం చేయడానికి, డబ్బులు గుంజడానికి, డబ్బులు ఖర్చు పెట్టించడానికి చేసిన డాలర్ లక్ష్మి. ఇప్పుడు ఎవరు అంటారు అమెరికా నుంచి వచ్చిన ఎవరిని రాదు, అదే పొన్నాలుగానే అన్నారు, లక్ష్మిగానే అన్నారు, లక్ష్మిగానే అంటారు. ఎందుక సామాజిక కోణం అంటే బీసీ అని సామాజిక కోణం అన్న. ఇక అదే అదే సామాజిక కోణం, అదే మిగతా వాళ్ళని అంటారా అన్నారు అంటారా? చాలా మంది వచ్చింది అంటారా? నేను కూడా అది రెడ్డి డామినేషన్ ఏరియా, వాళ్ళని మంచిగా చేసుకున్నాను. సరే ధనలక్ష్మి అన్నా కమ్యూనిస్టులు అన్నా వీళ్ళన్నా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా నేను ప్రవర్తించా, వాళ్ళతో ఉన్నాను, వాళ్ళు సహాయం చేశారు. కానీ 2014లో ఇక లాభం లేదు, ఈయనకి ఇంకా చేస్తే ముఖ్యమంత్రి అయితే ఉన్న రెడ్లకు అంటే మా సామాజిక కోణానికి బలైపోతాం అని చెప్పి టోటల్ గా ఉంటుంది. 2014లో కానీ 18లో కానీ ఓ స్టేజ్ వచ్చిన తర్వాత ఈయన వద్దు అనేది బాగా చేసాను. ఇప్పటికీ ఉన్నది ఇది రాజకీయం. ఒక్కటి చెప్తాను, తండ్రిని చంపే కొడుకు రాజు అయిన చరిత్ర కలిగిన భారతదేశం రాజుల చరిత్ర. ఎవరు ఆయన వద్దు నాకు కావాలంటే మనం తప్పడతా మంచిదా? అందుకోసం నాకు ఏ జవాబం లేదు, అసహ్యం లేదు, అవహేళన చేయ. ఇది మనిషిలో ఉన్న తత్వం. దాన్ని అర్థం చేసుకుని దాన్ని సమన్వయం చేసుకుని కలిసిపోవడానికి చేసే ప్రయత్నం నేను చేసిన కాబట్టి 4 సార్లు గెలవగలిగాను, 3 సార్లు వరుసగా గెలిచాను. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి 4 సార్లు గెలవడం ఒకటైతే 3 సార్లు వరుసగా గెలిచిన చరిత్ర ఎక్కడ లేదు. 4 సార్లు జనగామ నుంచి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. మీరు 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కూడా పనిచేశారు. చాలా కాంపిటీషన్ కదా సార్ కాంగ్రెస్ లో మంత్రి పదవులకి, విపరీతమైన కాంపిటీషన్. సో ఎట్లా మీకు ఈ అదృష్టం, ఐ మీన్ ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఫస్ట్ ఏ శాఖ నిర్వహించారు? కాంపిటీషన్ అనేది సరే, కాంపిటీషన్ ఓకే పర్వాలేదు, కానీ ఎవరికైనా మరో ఉన్నత స్థానం కావాలని కోరుకోవడం తప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో 10% మందికి మంత్రి పదవులు అనేది ఒక సాధారణంగా అనుకుంది. సో దాంట్లో ఇస్తారు. ముఖ్యమంత్రిని ఆయా పార్టీల అధిష్టానాలు ఆ పార్టీలో ఉన్న నాయకుల అభిప్రాయాలు ఎక్కువనా తక్కువనా లేకుంటే వాళ్ళ ఇష్టమా ఆ రాజకీయ పార్టీల వంతది వాళ్ళు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో తనకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు, క్యాబినెట్. ఈ క్యాబినెట్ లో ఎవరైతే బాగుంటారు, ఇప్పుడు మనకి 294, 10% అయితే 30, 12% అయితే 36 అవుతారు. ఓకే, అది వేరు. ఈ ఇంతమందిలో 30 మందిని ఎవరిని తీసుకోవాలనేది ఆయన విచక్షణకు, ఆయన దీనికి వదిలేస్తారు హైకమాండ్. ఎప్పుడైనా అవసరమైతే హైకమాండ్ రేపు పలానా మంచోడు కదా తీసుకోవాలి, ఏ కోణంలో ఒకవేళ చెప్పినా తీసుకుంటాడా లేదా అని తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డ ఆయన, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన క్యాబినెట్ మంత్రులు తీసుకుంటారు. ఇందులో జనార్దన్ రెడ్డి మొట్టమొదటి 91లో ముఖ్యమంత్రి. ఆయనే అంతకుముందు నేను 76లో వచ్చినప్పటి నుంచి కలిసి తిరిగాను, నా గురించి తెలుసుకున్నాడు, చదువుకున్నాడు. ఒక సామాజిక వర్గం, ఈ వర్గంలో ఈయన ఇవ్వాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. వచ్చి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే 14 మంది పేర్లతో వచ్చిస్తే అందులో నాది ఉంది. లాస్ట్ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే.
అది రాజీవ్ గాంధీ గారు చూసి ఉమ్, ఫస్ట్ టైం ఏండు ఈయనకి తొందర ఏంది, ఉమ్, ఈయనకిస్తే ఉమ్, పివి గారికి కొడుకున్నాడు, ఉమ్, వెంకటరావు గారికి కొడుకున్నాడు, ఉమ్, వాళ్ళకు ఇడిచిపెట్టి ఈయనకిస్తే ఉమ్, ఒక రాజకీయంగా ఒక విమర్శ అవుతుందేమో అని చెప్పేసి ఉమ్. తర్వాత ఇద్దామని పోతూ పోతూ నా పేరు తప్ప మిగతా చేసుకున్నాను. ఓ ఓకే. ఉమ్, సరే నేను మొదటిసారి రాను. ఉమ్, తర్వాత విత్ ఇన్ 1 year లో ఏదో అవకాశం వచ్చింది, ఉమ్, దాంట్లో నన్ను తీసుకున్నాను. ఉమ్, మొదట్లో ఆయన నాకేదో ఫైనాన్స్ అని ఇంకేదో అని రెవెన్యూ ఎక్కువ రావడానికి ఏదో చేయాలని ఆలోచన ఉండి అనుకున్నాను. ఉమ్, ఇది తెలిసిన తర్వాత ఉమ్, కొంతమంది జనాలకు ఉమ్, అంటే పెట్టుబడిదారులకు లేకపోతే రాజకీయ నాయకులు తెలిస్తే అబ్బోయిన ఇది అవుతాండు అని చెప్పి ఉమ్, 3 రోజుల ముందు నన్ను ఒక డిన్నర్ ఇచ్చారు. ఉమ్. ఓ అవకాశం ఇదైతే మన దగ్గర ఉండాలి కదా. ఉమ్, అయ్యో ఓహో. అదే వచ్చింది బాధ. ఆ, ఓకే ఓకే మీ ఆలోచనకు నా ఓకే ఓకే. ఆ, జరిగిందని ఉమ్, పిలిచారు. ఆ, నేను సాధారణంగా పోయి ఏదో కలిసాను, నమస్కారం పెట్టాను, భోజనం తిని వచ్చేసాను. ఉమ్, ఇది తెలిసిన తర్వాత దీని మీద కుట్ర జరిగింది. ఉమ్, చూసిరా ఉమ్, ఈ పెద్దోళ్ళందరూ ఈయనను పట్టుకున్నారు ఇప్పుడే. ఉమ్, ఇక ఈ పోర్ట్ఫోలియో మీరు అనుకున్న శాఖలు కనిపిస్తే ఉమ్, ఇక ఏం చేస్తారో తెలియదు ఉమ్, అనేది ఆయనకు వినిపించారు. ఆయన కూడా ఆలోచించారు. ఉమ్. ఎవరు? జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ ఉమ్, చేసి నాకేమి ఇచ్చారు తెలుసా? ఉమ్, చేపలు, ఫిషరీస్. ఓకే. ఆ, అమెరికాలో చదువుకొని. నాసాలో పనిచేసి ఉమ్, ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత చేపలు. ఉమ్, నేనేం బాధపడలా. ఉమ్, నేను ఐ టేక్ ఇట్ యాజ్ an ఆపర్చునిటీ, ఉమ్, అంతే కదా. ఉమ్, ఉమ్, వచ్చాను. ఉమ్, కానీ నేను ఫిషరీస్ మంత్రిగా చేసింది ఈ రాష్ట్రంలో చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఉమ్, అంటే అటువంటి పనులు ఎవరు చేయాలి. ఉమ్. ఏమేమి చెప్తాను. చేశారు? ఉమ్, ఏమైంది అంటే ఉమ్, నాకు ఎప్పుడైతే ఫిషరీస్ ఇచ్చారో ఉమ్, ఇవే సామాజిక వర్గాలు ఉమ్, ఓ అమెరికాకు వచ్చిన మన లక్ష్మణానికి లేకుంటే లక్ష్మయ్యకు ఉమ్, లక్ష్మణ్కు ఉమ్, చేపల మంత్రి ఇచ్చింది. చేపల ఉమ్, అవహేళన ఉమ్, అంటే ఎట్లా ఉందో చూడండి. ఉమ్, పొన్నాల లక్ష్మి అనలే, చేపల మంత్రి అని. ఉమ్. దాని భావం ఏందో అర్థం ఏందో అవును. అది ఉమ్, అందరికి తెలుస్తుందో కొద్దిగా తెలుస్తుందో ఉమ్. అనుభవించేవాడి తెలుస్తుందో నాకు తెలియదు. నేను మాట్లాడా అదే అనవసరం, ఉమ్, అంతే కదా. ఓకే. అగో అదే ఆ, ఏం చేశాను. ఆ, ఈ రాష్ట్రంలో అప్పుడప్పుడే ప్రాన్ కల్చర్, షింప్ ఉమ్, మొదలైంది. ఉమ్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న పొలాలు ఉమ్, చేపల పెంపకానికి రొయ్యల పెంపకానికి ఉమ్, అనుమతి చెప్పి అప్పుడప్పుడే మొదలవుతుంది. ఉమ్, మొదలైతే నేను ఏం చేశాను, ఉమ్, ఈ రొయ్యలు సరఫరా చేయడానికి ఇక్కడ ఏం లేకుండా ఉమ్, ఏదో వైల్డ్ గా తెచ్చినాయి వాళ్ళు వేస్తుంది. కానీ ఉమ్, ఆర్గనైజ్ సెక్టర్ లో ఉమ్, రొయ్యల పెంపకానికి కావాల్సిన సీడు మన దగ్గర లేదు. ఉమ్, అయితే ఉమ్, నేను రొయ్యల పెంపకాల సీడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఉమ్, తద్వారా ఇంకా విస్తరించాలని చెప్పి ఉమ్, దానికి పెట్టుబడి కోసం ఉమ్, ప్రపంచ బ్యాంకుకు పోయి ఉమ్, 4 కేంద్రాలు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఉమ్, తీసుకొచ్చాను. ఉమ్. ప్రపంచ బ్యాంకు లోను పోవడమే ఒక పెద్ద హిస్టరీ. పెద్ద ఇది. ఉమ్, ఆ? ఉమ్, ఎందుకంటే అక్కడ అగ్వా ఉమ్, విత్ ఉమ్, ఇంట్రెస్ట్ రేట్స్ అట్లో ఉమ్, దేశానికి రాష్ట్రానికి సౌలభ్యంగా ఉంటుంది. ఉమ్, చెక్ చేసి ఉమ్, దాని తర్వాత ఏమైంది అంటే ఉమ్, ఈ ఫిషరీస్ లో ఉమ్, కోస్టల్ ఆంధ్రలో ఉమ్, ఈ సముద్రాన్ని పోయి చేపలు పట్టుకొని అన్ని ఆడ ఒడ్డునేస్తారు. ఉమ్, దానిలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఉమ్, ఈ చేపల పెంపకం ద్వారా అది వాళ్ళ ఫ్యామిలీస్ ఉమ్, లేడీస్ ఉమ్, ఊళ్ళల్లో ఉమ్, ఆ ఊళ్ళో ఉన్న పెట్టుబడిదారు దొరవ లేకుంటే పైసలు ఉన్న దగ్గర పోయి ఉమ్, ఓ 100 రూపాయలు పొద్దుగల అప్పుగా తీసుకొని ఉమ్, ఆ తీర ప్రాంతంలో అక్కడ వేసింది బుట్టలలో వేసుకొని తీసుకొస్తారు వాళ్ళకి కావాల్సి. ఉమ్, తీసుకొచ్చి వాడవాడ తిరిగి అమ్మేది. ఉమ్, అమ్మి సాయంకాలం ఉమ్, 100 రూపాయల బదులు 120 రూపాయలు 110 రూపాయలు ఇచ్చింది. ఉమ్. వడ్డీ 2 రూపం. రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేస్తారు, రోజు పోరు కదా. ఉమ్, ఉమ్, అయితే ఒక్క రోజుకే నీకు 10 రూపాయలు 20 రూపాయలు. ఉమ్. మీరు ఆలోచించండి, చాలా పెద్ద. పేదవాళ్ళకి ఇంత ఉమ్, ఖర్చు కావాల్సిన ఏంటి ఉమ్, అని చెప్పేసి ఉమ్, నేను ప్రభుత్వం ద్వారా ఉమ్, లోన్ ఇప్పిస్తే మంచిది కదా అని ఉమ్, ఒక ఆలోచన వచ్చింది. ఉమ్, దాంతో పాటు వలలకు, ఉమ్, సైకిళ్ళు తిరిగే ఫిషర్మెన్లకు, ఉమ్, బోట్లకు ఉమ్, లోన్లని ఒక స్కీమ్ తయారు చేసి ఉమ్, స్కీమ్ తయారు చేస్తే 1,23,00,000 మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని ఉమ్, చేసి ఉమ్, చేసి ఈ ఫిషర్ ఉమెన్లో ఏమైంది అంటే అప్పుడప్పుడే పెద్దలు పివి నరసింహ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ స్వయం సహాయక సంఘాలు అప్పుడే మొదలవుతుంది, ఉమ్, ఇంకా ప్రాముఖ్యంలో రాలేదు. ఉమ్, నేను వీళ్ళను 48 తీర ప్రాంత గ్రామాలలో ఉమ్, 48 సెంటర్లు పెట్టాను. ఉమ్,
ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఇది మహిళా చేప పిల్లల మహిళా సహకార సంఘం, ఓన్లీ వాళ్ళకే ఆ కుటుంబాలు 40 నుంచి చేసి 40 నుంచి చేసి 10 మంది ఉంటే 200 రూపాయలు 2000, 20 మంది ఉంటే 4000 ఇట్లా అప్పు ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం తయారు చేసి నోట్ పంపించారు. అప్పుడు రాంభూపాల్ చౌదరి అని కోఆపరేటివ్ డైరెక్టర్ గా చైర్మన్ గా జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ టాపర్ ఆయన ఉంది. సో ఆయనకు పంపించారు. ఆయనకు పంపిస్తే ఆయన రిజెక్ట్ చేస్తే నేను రాంభూపాల్ చౌదరి ఏందే మీరు ఇట్లా చేసిండు అని, ఏం లేదు ఐఏఎస్ టాపర్ కదా నేను ఎక్కువ మాట్లాడా, నువ్వే మీటింగ్ గురించి మాట్లాడాను జరిగింది. మళ్ళీ అందులో ఇద్దరు ఒకటే సామాజిక అంటే నేను వేరే దురుద్దేశంతో ఆయన మంచోడు కాబట్టి నువ్వు మాట్లాడాను నేను పిలిచాను. అప్పుడు ఒక కమిలియన్ ఐఏఎస్ ఆఫీసర్ అగ్రికల్చర్ సెక్రటరీ ఆయన నాకు ఫ్రెండే, నువ్వే మాట్లాడవా నేను మాట్లాడాను. ఆయన కొద్దిగా ఓవరాల్ ఈ టైప్ అది అయితే నేను అడిగాను ఏం లోను రిజెక్ట్ చేశారు ఫైల్. అవును సార్ వాళ్ళు ఓవర్ డ్యూ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో, ఎంత ఓవర్ డ్యూ ఉంది అంటే 40 లక్షల రూపాయలు ఓవర్ డ్యూ. ఎప్పుడు ఇచ్చారు ఈ లోన్లు అని 1971 లో ఇచ్చారు సార్. ఓహో 1971 లో ఇచ్చారు, నేను 91, 92 లో అడుగుతున్నాను, అది ఓవర్ డ్యూ అని చెప్పి ఇది రిజెక్ట్ చేశారు అంతే. అవును సార్. మరి వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ బ్యాంకర్? కోఆపరేటివ్ ఇస్ అ బ్యాంక్. ఏంటంటే నువ్వు అట్లా క్లోజ్ చేసి నేను అన్నాను మొబిలైజింగ్ డిపాజిట్స్ అండ్ ఇష్యూయింగ్ లోన్స్ కదా, ఏ బ్యాంక్ అయినా అప్పు లేకుంటే బ్యాంక్ నడవదు కదా, బ్యాంకులో డబ్బు లోన్లకు ఇవ్వాలంటే మొబిలైజ్ చేయాలి కదా అడ్వాన్స్ అంటే డిపాజిట్లు. మరి మీరు ఆ పని చేస్తున్నట్ట షాక్ తిని. ఎంతమంది దీని మీద ఆధారపడ్డారు? దాదాపు 60-70 లక్షల మంది ఉంటారు మొత్తం స్టేట్ లో. 60-70 లక్షల మందికి 1,23,00,000 రుణం ఇవ్వడానికి, సహాయం చేయడానికి, మళ్ళీ వసూలు చేసుకోవడానికి, ఫ్రీగా కాదు, దానం ధర్మం కాదు, అవును అది ఇవ్వడానికి మీరు 20 ఏళ్ల కింద 40 లక్షల రూపాయలు ఇవ్వలేదని నువ్వు శాంక్షన్ చేయకుంటుంటావు. నువ్వు అడిగే వాళ్ళను ఆ లోన్లు కట్టుకొని అడగలేదు సార్. నువ్వు అడగనప్పుడు నీ డ్యూటీ చేయనట్టే కదా. వాళ్ళు ఇచ్చినా లేదా వేరే విషయం, ప్రభుత్వ పరంగా మేము ఉన్నాం, మేము నిర్ణయం చేస్తాం. ఇచ్చినా ఇవ్వకుండా ఇద్దామనో, ఇచ్చేంత వరకు ఆగమనో, లేకుంటే అది రైట్ ఆఫ్ చేయడం మేము చేస్తాం, నువ్వు కాదు కదా. మరి అటువంటిప్పుడు ప్రభుత్వానికి చెప్పలేదు, ఇది చెప్పలేదు, అథారిటేటివ్గా నువ్వు నో అని పెట్టి రాసావు ఫీల్ అయ్యాడు. నో ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మినిస్టర్, యూ బెటర్ సైన్ నౌ, లేకుంటే ఆ ఫైల్ నీ దగ్గర తీసుకొని నేను డైరెక్ట్ గా సీఎం దగ్గరికి పోయి నేను చెప్పాను. ఎవరు అగ్రికల్చర్ సెక్రటరీనా సార్? ఇది కాదు, కోఆపరేటివ్ చైర్మన్, స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ జయప్రకాష్. అంటే ఇక ఏమనుకున్నాడు ఆయన వెంటనే సంతకం చేశాడు, ఫైల్ ఇచ్చాడు, రాంభూపాల్ చౌదరి గారు చేశాడు, సీఎం పంపించాడు, సాక్ష్యం. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు నుంచి వరల్డ్ బ్యాంక్ లోన్ తెచ్చాం, కానీ అమెరికన్ గవర్నమెంట్ ఈ డెవలప్మెంట్ చూసి అప్పుడు ఆర్తోటి వస్తుంది మెడ్రాస్ కాన్సులేట్ లో లేడీ, అండమాన్ నికోబార్ మెడ్రాస్ కాన్సులేట్ లో హెడ్ ఆఫ్ అమెరికన్ పర్సన్ ఆర్తోటి వస్తుంది లేడీ. ఆమె ఏం చేసింది తెలుసుకొని వాళ్ళ టీంను పంపించింది, ఏం చేస్తుంది చూడు. వాళ్ళు వచ్చి మొత్తం తిరిగిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి, నా జీవితంలో ఇది వండర్ఫుల్ ఈవెంట్, నన్ను స్పెషల్ గా ప్రత్యేకంగా ఆహ్వానించి డిన్నర్ పెట్టారు ఆమె. మీరు బాగా చేస్తున్నారు, ఇది ఎవరు చెప్పుకుంటాం, ఎవరు చూస్తారు, ఎవరు వింటారు, ఎవరు చెప్తేంది, చేయకుంటేంది, ఆహ్వానిస్తేంది, ఆహ్వానించకపోతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఎప్పుడైనా ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అప్పర్ సామాజిక వర్గం హర్షిస్తారా? అది చెప్పడానికి ఆమె ఆహ్వానించిందని చెప్తారు, అంతే తప్ప ఆలోచన మేరకు మాధవ్ రెడ్డి గారు ఇచ్చిన ఆలోచన మేరకు పొలిటికల్ ఇక్కడ నాకు జనార్దన్ రెడ్డి గారు ఫిషరీస్ ఇస్తే చేపల మంత్రి గేల్ చేస్తున్నారు. ఇది ఎప్పుడన్నా అయిందా? తర్వాత
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కుంటల్లో ఫిష్ సీడ్ వేస్తే బాగుంటుంది. ఆ రోజుల్లో ఏం చేసేది తెలుసా, ఈ ఫిష్ సీడ్ చేప పిల్లలు తీసుకొచ్చి ఈ పెట్టుబడి వర్గాలు ఎవరో వచ్చారు, వచ్చి ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను పిలిచి, అరే నేను చేప పిల్లలు వేస్తున్నా ఊళ్ళో అని చెప్పి వాళ్ళతో కలిసి చేప పిల్లలు వేసిన రోజు వాళ్ళకు 2 గొర్రెలు కోసి కల్లో సారో పెట్టేది. వాళ్ళు మంచిగా తినేది తాగేది ఈ చేప పిల్లలు వేసేది. వాళ్ళు ఏమో అడగలే. ఇంకా ఈయన చేప పిల్లలు పెద్ద అయ్యాక 3 నెలలో 4 నెలలో ఏదో ఉంటుంది కదా, అయిన తర్వాత పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు కూడా మళ్ళీ వచ్చేది, వచ్చి అప్పుడు పెట్టిన దానికంటే ఎక్కువ సార, అప్పుడు పెట్టిన దానికంటే ఎక్కువ కళ్ళు, అప్పుడు 2 గొర్రెలు వస్తే ఇప్పుడు 10 గొర్రెలు వస్తాయి. ఎందుకంటే పైసలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఎవడన్నా అడిగితే కష్టం. అట్లా తీసుకుని పోయాడు. ఇక ఎవరన్నా ధైర్యం చేసి అడిగితే ₹2 కిలో చొప్పున ఇచ్చేది. ₹2 కిలో. ఇది ఫిషర్మెన్ సొసైటీలో ఉండేవాళ్ళు. నేను ఇది చూసి చాలా బాధపడ్డా. ఇంత ఉత్పత్తి అవుతుంటే ఈ మధ్యధరలు ఇంత కొట్టుకుపోతే ఎట్లా? నేనేం చేశాను, నథింగ్ డూయింగ్, గవర్నమెంటే కొంటుంది ఓకే అని మా ఫిషరీస్ కార్పొరేషన్ ఉండే అప్పుడు కొనేది, పెద్ద ఎత్తున కొందామని చెప్పి నేను చెప్తే ఈ పెట్టుబడిదారులందరూ వచ్చింది. ఆ చేప పెంపకంలో ఉండే పెద్ద మనుషులు కూడా వచ్చింది నన్ను మభ్య పెట్టడానికి, భ్రమింప చేయడానికి, ఏదో ఇండైరెక్ట్ గా చేయడానికి. నేను మంచిదని వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోతే ఇక గట్టిగా ఉండడని చెప్పేసి ఎట్లా అంటే నేను ₹21 మినిమం అన్నా కిలో. అయితే వీళ్ళందరూ వచ్చి తిరిగిన తర్వాత ఇక లాభం లేదని, సరే చేద్దాం, గవర్నమెంట్ చేస్తే అవకతవకలు అయితే మళ్ళీ పూర్తిగా అయిపోతుందో కాదు అని చెప్పి, సరే 21 కాదు ₹19 నిర్ణయించి ₹19 కొనమంటే వీళ్ళు చేపలు పట్టిన తర్వాత వచ్చిన చేపలను ₹19 కిలో చొప్పున గ్రామాలలో ఉండే చెరువులలో తీసుకొని పోయిండ్రు. ఆ గ్రామంలో ఉన్న చేపల పెంపకందారులు, ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు లాభపడి ఆ డబ్బంతా ఆ కుటుంబాలకి ఇచ్చింది. అంటే చూడండి, మార్పు మొత్తం సంపదంతా ఎక్స్ప్లాయిట్ చేసింది కొద్దిమంది అయితే ఆ సంపదను భాగస్వాములైన మొత్తం జనాభా. అది నేను చేశాను. ఇది రిమార్కబుల్, హిస్టారికల్. ఇది నేను గొప్పల కోసం చేయలే, నాకు అనిపించింది లాభం చేయాలని. నేను వచ్చింది అంది కదా, నా సంకల్పం అది కదా. అగో చేపల మంత్రి వాళ్ళకు ఏదో చెప్పదు. ఎవరన్నా ఇంకెవరన్నా చేసిందా? సరే కేసీఆర్ వచ్చిన తర్వాత 100% ఫ్రీ అన్నాడు. ఇంకెవరన్నా చేసిందా? దీని గురించి ఆలోచించిందా? సార్ సెకండ్ ఏ మంత్రి పదవి సార్? సెకండ్ టైం మంత్రి. సెకండ్ టైం అంటే అప్పుడు అది అయిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రి. దానికో చరిత్ర ఉంది, నేను అంతా చూసుంటాను. ఆ చరిత్ర ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా గెలవక ముందే, ఎమ్మెల్యేగా ఓడిపోయినాకనే మా పార్టీలో అంతా పెద్ద కదా, అది కూడా చెప్తున్నా, మీరు మళ్ళీ అడుగుతారేమో. పీవీ గారు వచ్చారు, 85 టికెట్ ఇచ్చారు, 2 సార్లు పీవీ గారు చేశారు, ఈయనకేమన్నా పార్టీలో గుర్తింపు లేకపోతే మమ్మల్ని అంటాడు అని చెప్పి జిల్లా కాంగ్రెస్ లో కోశాధికారి పదవి ఇచ్చారు. ఎందుకు? దారా లక్ష్మయ్య పైసలు ఉన్నాయి, పార్టీకి ఖర్చు పెట్టారు, కోశాధికారి పదవి ఖర్చు పెట్టాలి అంతే కదా, పైసల కోసమే కదా. జనరల్ సెక్రటరీ ఎందుకు చేయలే, వైస్ ప్రెసిడెంట్ ఎందుకు చేయలే, ప్రెసిడెంట్ ఎందుకు చేయలే? చేయదు. 85లో నా బ్యాక్గ్రౌండ్ తో నేనేం బాధపడలేదు, అవకాశం వచ్చింది చేయాలని చేస్తున్నాను. అయితే తెలంగాణ హైయెస్ట్ పాయింట్ మన రాష్ట్రం, ఇక్కడ వర్షపాతం తక్కువ, భూగర్భ జలాలు అడుగంటిపోతుంది, మొత్తం వ్యవసాయం మీద ఆధారం. ఎట్లా వీళ్ళకి నీళ్లు రావాలంటే గోదావరి జలే చాలా శరణ్యం అని చెప్పి పురుషోత్తమ్ రెడ్డి గారని అప్పుడు అవును సీనియర్ లీడర్ మంత్రిగా ఉండే, చెన్నారెడ్డి దగ్గర ఉండే, తర్వాత దూరం అయింది. ఆయనే నేను ఇద్దరం కలిసి ఒక ఉద్యమం జలసాధన సమితి అని, ఆయన అధ్యక్షుడు చెప్పేది ఉపనూతుల పురుషోత్తమ్ ప్రధాన కార్యదర్శి. 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గుర్తించే విధంగా పోరాటం. ప్రతి సోమవారం వారంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధారణాలు, ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం. తర్వాత సూర్యాపేట, భువనగిరి, ఆలేరు, జనగామ, తర్వాత స్టేషన్ కనిపూరు, అనంకొండ, కృష్ణబాబు, కరీంనగర్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి, ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర పోయి మేము రిప్రజెంటేటివ్ చరిత్ర ఉంది. ఈ
జలయజ్ఞంలో వస్తుంది, నా ఆటోబయోగ్రఫీ వస్తుంది, అది వేరే విషయం. ఉమ్, కానీ ఉమ్, ఆ, తర్వాత రాణి కుముదిని చేసి గవర్నర్, ఆమె కూడా మేము అంతా కలిసి గవర్నర్ కదా ఆమె ఇప్పుడు. ఉమ్, అంటే ముఖ్యమంత్రికి యువన్ పెట్టించాం. ఉమ్, ఏం కాల ఉమ్, ఏం కాల. ఉమ్, తర్వాత మేము ఆ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గోదావరి మీదనే నీళ్లు కావాలి అని చేస్తే ఉమ్, అప్పుడు పివి గారు ఎన్టీ రామారావుతో ఉమ్, 1984 ఉమ్, 2 weeks బిఫోర్ అవర్ అసాసినేషన్ ఉమ్, షీ కేమ్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఉమ్, ఆ క్యాంపెయిన్ లో ఉమ్, ఇందిరాగాంధీకి తోటి ఎన్టీ రామారావు గుర్తించారు. పబ్లిక్ మీటింగ్ లో అనిపించింది, వారు ఎన్టీ రామారావు చెప్పింది టేకప్ చేయాలి ఉమ్, వరద కాదు, ఉమ్, అది కాలే. ఉమ్, తర్వాత ఉమ్, ఈ నీళ్ళ గురించి బాగా పోరాటం చేస్తే నేను కమాలుద్దీన్ ఎంపీగా ఉమ్, చాలా ఒత్తిడి తెచ్చాను. ఉమ్, 2000 ఉమ్, ధారణాలు చేస్తున్నాను. 2003 ఉమ్, ఎన్నికల ముందు ఉమ్, చంద్రబాబు గారు ఉమ్, 3 హెలికాప్టర్ల ఉమ్, పుజారిని, ఉమ్, ఫౌండేషన్ స్టోన్ ను, ఉమ్, తర్వాత తన దగ్గర వాళ్ళని ఉమ్, తీసుకుపోయి ఫౌండేషన్ ఎలక్షన్ ఉమ్, అట్లంటే విమర్శించిన అనుకోవచ్చు. ఉమ్, సో వాళ్ళ చరిత్ర ఎట్లున్నది అంటే ఉమ్, రాయలసీమ కూడా హంద్రినీవా, తర్వాత జీతోటి వస్తారు గాలేరు రండి, ఆ, సుజల స్వామి, ఆ, ఈ రెండింటికి కూడా ఎన్టీ రామారావు వేసిండు, ఈయన 2 సార్లు వేసిండు. ఉమ్, ఎవరు కాదు, అవును, పాయింట్ అది కాదు. ఉమ్, ఇది వేసిండు ఉమ్, కానీ కాలేదు. ఉమ్, 2004లో వచ్చినప్పుడు ఉమ్, అంతకుముందే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు నీళ్ళు కావాలనేది ఉమ్, మొదటి నుంచి అంటూ వస్తుంది. ఉమ్. ధర్నా చేసింది, నిరాహార దీక్ష చేసింది. మీ సభలకు కూడా వచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారు. మీరు చేసిన జల ప్రాజెక్టుల సాధనడానికి కూడా ఎక్కడో వచ్చి మాట్లాడినట్టున్నారు సార్, హైదరాబాద్ లో ఎక్కడో ఆయన కూడా. ఏదో ఫోటో చూసి అది అనుకుంటున్నాను, అది కాదు. ఓకే. మేము ఆ, ఆయన రాయలసీమ నీళ్ళు కావాలని ఒకటి ఇది చేసినాడు ఎమ్మెల్యే ద్వారా. ఉమ్, ఇంకో ధారణ ఉమ్, ఈ నీళ్లు లేవు కనీసం కరెంట్ అన్నా రావాలి, ఉమ్, ఉమ్, ఫ్రీ కరెంట్ 7 గంటలు ఉమ్, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి ఉమ్, అని చెప్తే ఉమ్, ఇయ్యలేదు. ఉమ్, ఇవ్వకపోతే మేము ధారణ చేసాం. ఉమ్, ధారణ చేసి ఎమ్మెల్యే కోసం ఉమ్, ధారణ 12 రోజుల తర్వాత ఆ ధారణలో ఏమైంది అంటే అక్కడికి వచ్చినాం. ఉమ్, అక్కడికి వస్తే ఫైరింగ్ చేస్తే 3 చచ్చిపోయారు. అవును. అది ఆపోటర్ మీరు అనేది. ఉమ్, కరెక్ట్. ఉమ్, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉమ్, ఆయనకు రాయలసీమకు నీళ్లు కావాలనేది ఆయన మనసులో ఉంది, ఉమ్, రైతుల గురించి ఆలోచన. ఉమ్. సో సెకండ్ టైం మంత్రిగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అయితే ఆ శ్రీశైలం శ్రీశైలం. ఉమ్, పోయినాం, ఉమ్, ఫ్యామిలీస్ తోటి పోదామంటే పోయినాం. ఉమ్, కేవీపీ గారి ఉమ్, కుటుంబం, నేను, మిస్సెస్ ఉమ్, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఉమ్, అక్కడ దాదాపుగా ఆయన రాయలసీమ లీడర్ కదా, ఉమ్, టెంపుల్కి వచ్చేస్తే కొద్దిగా పూజారులు అక్కడ పూజలు కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఉమ్, 3.5 గంటలు మేము అభిషేకం చేసాం కూర్చొని. ఉమ్, 3.5 గంటల అభిషేకం ఎంతమంది చేయించినా నాకు తెలియదు. మేమైతే 3 గంటలు చేసాం. అది జరిగింది చెప్పి తర్వాత బయటకు వచ్చాం. లేడీస్ ఏమో పక్కన అమ్మవారి ఉమ్, అందులో పోయింది. ఉమ్, మేము ఇట్లా నడుచుకుంటూ అదే ప్రాంగణం, ఉమ్, అదే కాంపౌండ్ ఇట్లా ఉమ్. నడుస్తున్నాం. ఉమ్, నడుస్తుంటే ఒక ఆయన లుంగి, ఉమ్, బనియను, ఉమ్, మీద ఒక టవల్ ఉమ్, వేసుకొని ఉమ్, ముందుకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు మొక్కి ఉమ్, కాళ్ళు మొక్కి మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి సార్ అని. ఉమ్. 1985లో చివరి భాగం. బా. ఉమ్, అంటే ఎవరైనా ఏమంటారు, నవ్విండు, ఉమ్, ఇట్లా అన్నాడు, ఉమ్, లేపిండు. ఉమ్, ఇక ఆయన పక్క జరిగిన తర్వాత మేము ఒక 10 అడుగులు వేసినాం, ఉమ్, మేము ముగ్గురు ఉమ్. వస్తే. ఎందుకంటే నేను అప్పటికే నీళ్లు కావాలనే ఉద్యమంలో ఉన్నా. అవును. ఉమ్, ఆయనే కావాలంటున్నాడు, ఉమ్, లక్ష్మయ్య అనేది ఉమ్, అని. అటువంటి అవకాశం ఉమ్, వస్తే ఉమ్. మనం 50 లక్షల ఎకరాలకు ఈ రాష్ట్రంలో నీళ్లు ఇవ్వగలుగుతామా అని. బా. ఎప్పుడన్నాడు? 85. 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకముందు ఆయనలో ఉన్న ఆలోచన నీళ్లు, వ్యవసాయం, రాయలసీమ, నీటిపారుదల, ఉమ్, తర్వాత నీళ్లు లేని ప్రాంతాలు, ఉమ్, నీళ్ళ అవసరాల గురించి ఆలోచన చేసింది ఆయన అనేది మనం గుర్తించాల్సి వస్తుంది. ఉమ్. గ్రేట్. దానికి తోడు నేను మొదటి నుంచి చేస్తాను. ఉమ్, సో అవకాశం వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అంటే నన్ను ఇరిగేషన్. ఉమ్. అది బ్యాక్గ్రౌండ్. ఈ మొత్తం ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది సార్ మీకు. 1985లోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో మొన్న 2023లో ఇంత కాలం తర్వాత మీకు తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడు కూడా అయ్యారు. అది ఒక పెద్ద చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయం అది కూడా.
సో మీరు అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? నేను మొదలే చెప్పాను. మొదటిసారి కాంగ్రెస్ నాకు 1980లో అవకాశం ఇచ్చింది. మిగతాది ముఖ్యమంత్రులు ఇచ్చిన ముఖ్యమంత్రుల అవకాశాలు ఇచ్చినప్పుడు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఏ డిపార్ట్మెంట్ ఆఖరికి దేవాదాయ శాఖ ఇచ్చినా దేవాదాయ శాఖలో రికార్డు సృష్టించారు. అది వేరు. ఐటీలో ఏం చేసామో తెలుసు, ఇరిగేషన్లో జలగేన్లో ఏం చేసామో తెలుసు. సంతకం పెట్టే అవకాశం లేకపోయినా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ చాలా విషయాల మీద నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి అసెంబ్లీలో కానీ విదేశాలలో కానీ దేశంలో కానీ సమస్యల పరిష్కారం కోసం జరిగే చర్చల్లో నన్ను భాగస్వామ్యం చేశాను. అది పక్కన అంటే నాకు అవకాశం ఇస్తే ఏం చేసి తెలుసుకోవడం చేసింది. తర్వాత 2013లో తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెలిసిన తెలియదు. 1955లో కొట్టి మేము బడి పిల్లలుగా ఉండి బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి మా టీచర్లు ఉన్నారని చెప్పాను. ఇది విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని విన్నారు. అప్పుడు విశాలాంధ్ర ఫైనింగ్. ఈ టీచర్లు కామరాజ్ అని ఒక టీచర్ మాకు సర్కారీ ఏరియా నుంచి వచ్చి ఆయన ఇడ్లీ తినేవాడు. ఇడ్లీ తింటుంటే చూసి మేము దీనికి యాడ్ చేసినాం చిన్నపిల్లలుగా ఇడ్లీ సాంబార్ కోపాయి. విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దని తెలంగాణ అవసరం కోసం ఇడ్లీ సాంబార్ కోపాయి నినాదం ఇచ్చిన వాళ్ళం 1955లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడుతుంది. అటువంటిది మిగతా చాలా చరిత్ర ఉంది, అది చెప్పాలని లేదో నాకు తెలియదు. అది కాదు. తర్వాత తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంది. మేము ఉద్యమం చేసినాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముందు నా ఖర్చులతోటి నేను తీసుకుపోయి ప్రొఫెసర్ జనార్దన్ రావు తర్వాత జయశంకర్ తీసుకుపోయి తెలంగాణ గురించి మాట్లాడమని చెప్పే ముందు ఏమన్నారు, అరే నువ్వు చెప్పరాదా, నువ్వు కూడా తెలుగులేడు కదా, నీకు అన్ని తెలుసు కదా అంటే, నేను చెప్తే రాజకీయం అవుతుంది, మీరు చెప్తే సబ్జెక్టివ్ ఉంటుంది మేధావులు అని చెప్పి తీసుకుపోయి చేయించి 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతోటి మొదటి సంతకాన్ని నేను పెట్టి తెలంగాణ అభివృద్ధి చేయాలని జెండా ఊపినాను. నాకు దాని ఫలితం విజయభాస్కర్ రెడ్డి మంత్రి పదవిలే. అడిగితే జనార్దన్ రెడ్డి తర్వాత తెలంగాణ వచ్చినాక 5 లేవా తొందర ఏంటి అంటే అపహాస్యం కాదు. చరిత్రే వాస్తవాలు అదైంది. ఇంత చేసి ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా రాజీనామాలు చేయాలన్నప్పుడు నేను సారయ్య గారు, గీతారెడ్డి గారు, జానారెడ్డి గారు, నేను బలవంతాన జానారెడ్డి గారు లేపు తీసుకొచ్చి మేము చేసాం. మిగతా వాళ్ళు చేయాలి. స్వయంగా చేస్తేనే దానికి విలువ. మాకు తెలుసు చేసిన ఈ ప్రభుత్వం తీయదు అని. అయినా అంతే, ప్రభుత్వంలో జాయంగా తీసేస్తారా పార్టీలు, అయినా కానీ చేయలేదు మిగతా మంత్రులు తెలంగాణ మంత్రులు. ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు చాలా చెప్పుకున్నా ఇక అదే చేయలేదు. అటువంటి చరిత్ర గలవనండి. ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ అయితే తెలంగాణ కావాలనే రెజల్యూషన్ ప్రతిపాదించింది నేను. సరే అందరం అనుకున్నాం, చేసినాం. పాయింట్ అది కాదు, మేము తెలంగాణ వాదిగా ఉన్నాం. తెలంగాణ వచ్చే సమయం ఆసనం అయితే వచ్చే ముందు నన్ను చేశారు పిసిసి. ఎట్లా జరిగింది సార్? అంటే అప్పుడు బాగా అయితే చెప్తాను. తెలంగాణ ఇవ్వండి, 17 సీట్లలో 15 పార్లమెంట్ సీట్లు గెలిచి వస్తాం, కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది, ఆంధ్ర వాళ్ళు చేసినా చేయకున్నా అనే మాటతోటి చెప్పిన లీడర్లంతా పార్లమెంట్ లో మాట్లాడారు. మేమే తెచ్చామని జబ్బులు. చరిత్రలో ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడిన ఆడ మాట్లాడి ఉంటారు. సరే వచ్చింది కాదన వాళ్ళని అపాసం చేయద్దు. కానీ వాళ్ళంతా 2014లో 3 లక్షలతో ఓడిపోయింది. 3 లక్షలు. ఎందుకు ఓడిపోయింది అనేది వేరు, రాజకీయంగా నేను 40 రోజుల ముందు నన్ను చేసింది. ఎందుకు చేసిందంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ ఏర్పడుతున్నది. తెలంగాణ లోపల 88% బలహీన వర్గాల వారి సంఖ్య ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలు వారు ఏ రాష్ట్రంలో లేరు. అటువంటప్పుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని పిసిసి చేసి ఇంకా ఊపు వస్తుంది అనుకున్నాను. కానీ ఊపు వచ్చిందా లేదా వెరీసి. ప్రచారం చేసేవాళ్ళు ఏం చేసిండ్రు అనేది తెలుసు. స్వాతంత్ర పోరాటం జరిగింది 200 సంవత్సరాలు. చివరికి ఎట్లయింది, నెహ్రూ, గాంధీ, సర్దార్, సుభాష్ బోస్ ఆ 10-12 ఏళ్ళు ఉప్పు సత్యాగ్రహంతో మొదలైంది. ఈ 12 ఏళ్ళ చరిత్రలో పట్టి 12 ఏళ్ళ కార్యక్రమాన్ని దేశంలో ఉన్న వాళ్ళందరూ అంగీకరించడం, ఉద్యమానికి రావడం, బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడం జరిగింది. అట్లాగే తెలంగాణ ఉద్యమం 55 నుంచి కూడా జరిగినా, 69లో జరిగినా, 300 పైసలకు ప్రాణాలు పోయినా,
తెలంగాణ ఏర్పడలేదు. ఉమ్, ఎప్పుడు ఆ మాట వచ్చింది? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ కాకినాడ తీర్మానం. తీర్మానం ఉమ్, చేసింది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ చేయలేదు. చేయలేదు. ఏది ఛత్తీస్గఢ్ అది ఇచ్చారు, జార్ఖండ్ అవును. ఇచ్చారు, మనం చేయలేదు. ఉమ్, సరే వేరు. ఉమ్, కానీ కేసీఆర్ గారు తను ఉద్యమం చేపట్టి నిరాహార దీక్ష చేసేసరికి జనంలో బాగా వచ్చింది, ఉద్యోగుల్లో బాగా వచ్చింది. సరే కొంత లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం, అవతలి వాళ్ళను నిందించడం, ఏలుబెట్టి చూపడం, ఇవి రాజకీయాల్లో జరుగుతాయి. అవును. ఆయన వచ్చిన తర్వాత ఆయన నిరాహార దీక్ష ఏంటిది అనేది పక్కన. ఉమ్, దాంతో ఇద్దరు ఎంపీలున్న తెలుగు రాష్ట్రం ప్రతిపాదిస్తే అన్ని పార్టీల ఎంపీలు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే దాని ఇంపార్టెన్స్ స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ, గాంధీ, సుభాష్, వల్లభాయ్ పటేల్ చేసిన 12 ఏళ్ల చరిత్ర ఈయనే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు వాటెవర్ ఇట్ ఈస్, ఆ చరిత్ర కలిసి వచ్చింది అంటే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. అవును. అవసరం తప్పదు అనే ఏది వచ్చింది. ఉమ్, మరి ఇద్దరు పార్లమెంట్ మెంబర్లతో తెలంగాణ వస్తుందా? రాదు. 540 పైసలుకున్న పార్లమెంట్ మెంబర్లు రాదు. అందులో 2/3 అయితే ఓటేయాలి కదా. అవును. అంటే ఆ పరిస్థితులు కల్పించిన చరిత్ర కేసీఆర్ దక్కది అని చెప్తుంది. అది వేరు. అవును. నన్ను చేసిండే ఉమ్, పిసిసి ఉమ్, బీసీ అయితే బాగుంటుంది. ఉమ్, ఎన్ని రోజుల ముందు? 40 రోజులు. ఉమ్, ఏమున్నది? ఉమ్, సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ 5 ఎలక్షన్స్ ఉమ్, 40 రోజుల ముందు చేస్తే నేనన్నా ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది, తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చింది. ఉమ్, ఇచ్చినాం కాబట్టి మనం గెలుస్తాం. ఉమ్, ఇచ్చినప్పుడు నేనన్నా నీకు కంటెస్ట్ చేయ, ఉమ్, ఈ ప్రచారం చేయడానికే నాకు సమయం జరుగుతుంది. ఉమ్, ప్రచారంలో మీ పెద్దలంతా వచ్చేటప్పుడు అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయాల్సి ఉమ్, చేయాల్సిందే అని పట్టుబట్టారు. నువ్వే చేయాలి. ఉమ్, దురదృష్టం ఏంటంటే నేను మా కోడలు అంతకుముందే డెలిమిటేషన్ కంటే ముందు టీఆర్ఎస్ మీద ఊడిపోయింది 2008లో. ఉమ్, ఆమెకి ఇచ్చేసి నేను పార్టీ నడుపుదామని నేను అనుకున్నాను. ఉమ్, కానీ నా కాలేదు. ఉమ్, కుటుంబంలో ఒక్కరికే అన్నది నినాదం అయినా ఉమ్, ఆ ఒక్కరి నినాదం నా మీద చివరిగా అస్త్రం ప్రయోగించిన ఉమ్, కుటుంబంలో ఇద్దరికి ఇచ్చినవి చాలా ఉదాహరణలు. ఉమ్, ఉన్నాయి, చాలా ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నాయి, మిగతా ఉన్నాయి, అవును. వద్దు పేర్లు వద్దు. ఉమ్, ఎందుకంటే వాళ్ళని బదనాం చేసినట్టు. అవును. చరిత్రే. అవును. కానీ నా విషయంలో అది చేయలేదు అంటే చేయక చేయాల్సి వచ్చింది. ఉమ్, సరే తెలంగాణ ఇచ్చినామంటే 15 సీట్లు వస్తాయన్న వాళ్ళు 3 లక్షలతో వస్తుంది. ఉమ్, కానీ మనకు 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 21 అసెంబ్లీలు వచ్చినాయి. ఉమ్, మరి అవతలైన ఎట్లా గెలిచిండు అంటే ఉమ్, తెలంగాణ రావడంతో ఉమ్, తెలంగాణ తెచ్చిన అనే మాటతోటి కాలే ఉమ్, ఆయన ప్రచారం. ఉమ్, ప్రజల సంక్షేమం మీద మాట్లాడిన 2-3 సెంటిమెంటల్ ఇష్యూల మీద ఉమ్, ప్రచారం ఎక్కువైంది. ఉమ్, దాంతో గెలిచాడు. ఉమ్, ఆయన ఏ మీటింగ్ కూడా నేను తెలంగాణ తెచ్చినా చెప్పలే. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చింది కదా అనే వాదన వస్తుందని చెప్పి తెలుగులేడు, పొలిటికల్ మనిషి. అవును. ఒకసారి కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నా పెట్టుకున్నాడు. అవును. ఇంకోసారి తెలంగాణ వద్దన పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది రాజకీయాలు, మహాకూటమి. ఇది రాజకీయాలు. ఇప్పుడు మోడీ గారు 2014లో ఏం చెప్పిండు? స్విస్ బ్యాంక్ నుంచి స్విస్ బ్యాంక్ డబ్బులు ఎక్కుంటా అన్నాడు, ప్రతి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అవును. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు. స్విస్ బ్యాంకుల్లో ఎంత తెలుసా? 2014లో 10,000 కోట్లు ఉంటే 2023 వరకు 37,700 కోట్లు అయింది. బ్లాక్ మనీ పెరిగిపోయింది. 15 లక్షలు కూడా పోయింది. నీకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాడు? అంటే రాజకీయాలలో ఎన్నికలప్పుడు ప్రభావితం చేయడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో ఉంటాయి. కానీ ఏ ఎత్తుగడ చేసినా మనిషి యొక్క ఇది పార్టీ యొక్క ఉద్దేశం. రాజకీయాలు దేనికి? అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనే ఆలోచనతోటి చిత్తశుద్ధితోటి పనిచేస్తేనే జనాలకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఎంత మేరకు సఫలీకృతులైన అనేది చరిత్ర ఇస్తుంది. దాని గురించి అంటే నేను చేసిండు, నేను కాదన్నా వచ్చింది. వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 10 ఏళ్ళలో ఏం జరిగిందో మీకు తెలుసు. దానికి మళ్ళీ వేరే పెడదాం అంటే మీరు అడిగిన దానికి. సో అయితే నేను ఇన్ని సంవత్సరాలు ఉండి పిసిసి అయినాక కూడా ఎందుకు పోయినా అంతే కదా. మా ఆలోచన ఎందుకు వచ్చింది? మళ్ళా 85కి పోదాం. పొన్నాల లక్ష్మయ్య
అమెరికా, నాసా వచ్చి కోడిపెంట తీసే ఉద్యోగాలు 10,000. 85లో 7 ఏళ్ల తర్వాత పార్టీ కోసం అత్యంత దేశంలో పెద్ద వ్యక్తులకు ఇన్ఛార్జిగా పనిచేసినప్పటికీ కూడా టికెట్ రాలేదు. 85లో టికెట్ ఇచ్చింది. 85లో టికెట్ ఇచ్చిన తర్వాత అబ్బో ఈ పెద్ద మనిషి టికెట్ ఇచ్చిండు, మనం ఏమైనా చేయాలని జిల్లాలో కాంగ్రెస్ కమిటీలో కోశాధికారిగా పదవి ఇచ్చారు. నేను ఏమన్నాను, ఎందుకు ఇచ్చారు తెలుసా? డబ్బులు. ఈ లక్ష్మగాడు లక్ష్మయ్య అన్న బాబుతోలే వీడు డాలర్ లక్ష్మయ్య అన్నారు కదా, ఈ దగ్గర పైసలు ఉన్నాయి పార్టీకి వాడుతుంది, మళ్ళా పెద్దోళ్ళు చూస్తే ఈయన కూడా ఇచ్చినాం అనడానికి. అటువంటి నేపథ్యంలో సహించి వచ్చినవాడిని ఎవరేమన్నా చేపల మంత్రి అన్నా ఇంకేదన్నా నా మీద అబాండాలు వేసిన అవన్నీ సహించి వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే దాని మీద నేను మొదటి నుంచి ఉద్యమం చేసిన వాళ్ళం. ఈ రాష్ట్రంలో పివి నరసింహారావు గారు 72లో అత్యంత ఎక్కువ బీసీలకు సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య 2014లో తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఇస్తే మొత్తం పార్టీ గెలుస్తుందనే భావం నాయకులు సృష్టించింది కాబట్టి నాకు వచ్చిన అవకాశంతో ఎక్కువ మంది బీసీలు చరిత్ర. ఆ తర్వాత ఎప్పుడు లేదు. తర్వాత పార్టీ పార్లమెంట్కి 2 చొప్పున అన్నారు, ఇచ్చారా? తీర్మానం చేశారు, ఇచ్చారా? తర్వాత నేను రేవంత్ రెడ్డితో మాట్లాడదామంటే ఆయనే పిసిసి చేసినప్పుడు ఎవరు సహకరించలేదు. అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఒక్కరినే అధిష్టానాన్ని సమర్థిస్తూ ఈయన ఎవరైతేంది ఈయన ఉండాలి అని చెప్పినవాడిని నేను. మిగతా వాళ్ళు ఎవరు ఆ మాట మాట్లాడలేదు. అటువంటిది ఆయన నేనుంటే బాగుండదు అనుకున్నాడు. నాతో ఒక్క నిమిషం మాట్లాడడానికి సమయం లేదు. ఢిల్లీకి పోతే ఆయన ఉన్నాడు కదా, ఎవరో ఇందిరాగాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్. అప్పుడు అహ్మద్ పటేల్ కాదు, ఈయన వేణుగోపాల్. వేణుగోపాల్. ఆయన దగ్గరికి సోనియా గాంధీ కలవలేక తనను ఒకసారి కలువు అని చెప్పినా ఆయన కలవలేదు, ఆయన వినలేదు. నేను తర్వాత 10 రోజులు వెయిట్ చేసినా నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. నాకు అవమానం. 2014లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నా వద్దన్నా బాగుండదు, నేను పదవుల కోసం రాలేదు, నాకు వద్దు అని చెప్పి ఎమ్మెల్సీ ఇలా తెప్పించారు. అంటే ఇలా ఆలోచించేవాడు అవమానపడుతుంటే గత్యంతరం లేక చివరగా వీళ్ళు చేస్తలేరు చెప్పింది నాకు, నా రెస్పెక్ట్ నాకు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పార్టీ నుంచి పోతేనే మంచిది, 45 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది అనేది ఎక్కడికి పోవాలనే దాని మీద నేను చెప్పాను. ఏంటి, ఆయన తెలంగాణ రావడానికి కారణభూతుడు చరిత్రగా. తర్వాత వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన పని వ్యవసాయం మీద, రైతు బంధు ప్రపంచంలో ఎక్కడైనా ఇచ్చారా? లేదు. సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత సగటు ఆదాయం 3 అంతలు పెరిగింది, సగటు జీడిపి 3 అంతలు పెరిగింది. తర్వాత ఇది ఇవన్నీ జరిగినాయి. అందుకోసం ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అని నేను చెప్తాను. దానికోసం ఇంకోటి అత్యంత ముఖ్యమైన, మనం ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో రాజకీయ పరిపాలన వద్దని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు సంపాదించడంలో ఎవరు ఎత్తుగడలేదో మనకు తెలుసు. అయినా ఈ దేశంలో ప్రజాస్వామ్య పునాదుల మీద 14 సార్లు గెలిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం మాట్లాడిండు, ఏం చేసిండు అనేది తర్వాత ఆలోచన. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రజలు అవకాశం ఇచ్చింది ఇంత పెద్ద ఎత్తున. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కాదు, కరుణానిధి కాదు, వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చిందా సార్? పార్టీలో జాయిన్ కమ్మని వాళ్ళ నుంచి వచ్చిందా మీకు? రండి పొన్నాల గారు అని నేను అనుకున్నాను. నా ఆలోచన ఎవరో చెప్పుంటారు, వాళ్ళు వచ్చారు, ఇట్లా అనుకుంటున్నాడు అని చెప్పుంటారు. అవునవును, వాస్తవం. అందులో ముఖ్యంగా దాసో శ్రవణ్, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నేను గుర్తించిన చీఫ్ స్పోక్స్ పర్సన్ నేనే చేసిన పిసిసిగా. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. ఇది గుర్తించి ఆయన చెప్పుంటాడు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే వచ్చారు ఇద్దరు. తర్వాత కేసీఆర్ కలిసాను. నేను పదవుల కోసం పోలే. 23లో నేను టికెట్ అడగలే, ఎమ్మెల్యే పార్లమెంట్ టికెట్ అడగలే. గౌరవం కోసం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నామని నా మనసుకు తృప్తి కలిగించడం కోసం నేను వచ్చినా. ఇంకెవరైనా అదే లచ్చంగాడు అనేటోళ్ళు అట్లనే మాట్లాడతారు, ఏదో అంటారు.
లేకపోతే ఏమొచ్చిందా అంటారు, అవును. లేకపోతే ఎందుకోసం పోయినా ఇవన్నీ ఇచ్చినావు అంటారు. నువ్వు ఇచ్చినావా? నేను చేయడం వల్ల నాకు పేరు వచ్చింది, పార్టీకి లాభం జరిగింది, ప్రజలకు ఇంకితే కొద్దిగా మేలు జరిగింది. సరే, అవకాశం ఉంటే ఏదైనా చేస్తాం, అవకాశం లేకపోతే గౌరవంగా బతుకుతాం, అంతే కదా. సరే, మీకు అభ్యంతరం లేకపోతే 1985లో కూడా మీకు టికెట్ రావడం చాలా గమ్మత్తులు జరిగాయి. చెప్తారా సార్ ఎక్స్పీరియన్సెస్? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. ఓకే. ఈ పివి గారు మన దగ్గర నుంచి కేంద్రంలో ఉన్నాడు, ఏఐసి జనరల్ సెక్రటరీ చేశాడు, కేంద్ర మంత్రి అప్పటికే. అయినా నేను 2 సార్లు ఆయనకి చేసిన ఎలక్షన్ అప్పుడు ఢిల్లీలో అందరూ పోయేది టికెట్ కోసం, ఆశావాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు, నేను కూడా పోయాను. నాకు పివి గారు మొదటి నుంచి పరిచయం కాబట్టి ఆయన ఇంట్లో వెళ్ళి కలిసేది, ఆయనతో కలిసి మాట్లాడుకున్నా, ఇంట్లో కనపడేది ఆయన. అయితే February 6th సిడబ్ల్యూసి కూర్చున్నది, టికెట్లు ఫైనల్ రాత్రి చేసి వచ్చింది. నేను రాత్రి 11 గంటలు పివి గారి ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర నేను వస్తున్నాను. శరద్ పవార్ వచ్చి పివి గారిని డ్రాప్ చేసి ఆయన కారులో ఆయన వెళ్ళిపోయాడు. నన్ను చూసి కొద్దిగా కోపంగా లోపలికి పోయాను. ఆయన మనసులో ఏదో ఉండదు, కోపంగా లోపలికి పోయి వెంటనే ఒక్క నిమిషంలో బయటకు వచ్చి, లక్ష్మయ్య విధవలయ్య పార్టీ, నువ్వు రేపు నామినేషన్ వేసుకో, 7th మార్నింగ్ అందరూ వాపస్ పోతున్నాం, 8th లాస్ట్ డే నామినేషన్. నేను పొద్దున్న 7th వచ్చాను. అక్కడ తెలిసింది ఏంటి అంటే, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, తన నియోజకవర్గంలో కూడా ఎవరిని టికెట్ ఇవ్వాలనే సూచన కానీ ఇచ్చిన లిస్టు కానీ చెప్పకుండా జరిగిన సన్నివేశం మీద కోపోద్రిక్తుడైన రాజశేఖర్ యంగ్ 32, 33, ఇంకా రాజకీయాలు పూర్తిగా తెలిసినవే లేదు, ఆయన అడగకుండా పెట్టాడు. ఎవరో సమ్ సెటిలర్ పేరు పెట్టాడు. మీ ప్లేస్ లో? మా ప్లేస్. ఎవరు సార్ పేరు? నా ప్లేస్ కాదు, జనగామలో. ఓకే, అదే అప్పుడు ఎవరు సార్ జనగామలో రేస్ లో? అంతకుముందు మా లోకల్ వరదారెడ్డి ఎమ్మెల్యే ఉండి ఓడిపోయింది 83లో. ఇంకా 85లో ఆయనకి ఇవ్వకుండా ఈ అవకాశం వచ్చింది. ఈయన వేరే కంచనపల్లి నుంచి, ఆయన పేరే ఉంటారు రెడ్డి, సెటిలర్ రెడ్డి, ఆయనకి ఇచ్చాను. అయితే నన్ను బొమ్మన్నాడు. నేను వచ్చి 7th నాడు నామినేషన్ ఇచ్చిన. 7th నాడు పివి గారు రాజీవ్ గాంధీ దగ్గర పోయారు. 11 గంటలకి పోయిందట. పోయి ఆయన ఇదంతా ఏం చెప్పిండో అది 2 కాన్స్టిట్యూన్సీల పేర్లు మాత్రం చేంజ్ చేశారు. ఒకటి జనగామ, ఇంకోటి సికింద్రాబాద్. లేడీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే హ్యూమన్ రైట్స్ లేడీ, మంచి అవార్డ్స్ వచ్చినాయి, పేరు కూడా చెప్తాను. ఆమెకి ఇస్తే ఆమెను నామినేషన్ అయ్యాలి. నాకు వచ్చింది టెలెక్స్ లో ఉంది. నేను గాంధీ భవన్ పోయినా 7th ఈవినింగ్ అది చేసి, అప్పుడు కేవీపీ గారు చూసి, సార్ టెలెక్స్ లో నా పేరు వచ్చింది, పేరు మారింది, నాకు ఇవ్వాలి. నన్ను కింద చూసి, ఎందుకయ్యా అమెరికా నుంచి వచ్చావు, నీకు రాజకీయం ఎందుకు అన్నాడు. అంటే అదంతా అనవసరం. పార్టీ హైకమాండ్ నా పేరు టెలెక్స్ లో పంపింది, అంతకుముందు ఇచ్చిన వాళ్ళు లేదు. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ది బీ ఫార్మ్ ఫ్రమ్ యూ బికాస్ యూఆర్ ఇన్ చార్జ్, ఇవ్వండి అని. ఇక ఆయన ఏమనుకున్నాడు, వెంటనే బీ ఫార్మ్ ఇచ్చేసి. సార్, మీరు ఈ ముస్సోలిలో ఐఏఎస్ ల దగ్గరికి కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్పడానికి వెళ్ళారు. 94లో, 94, 93 ఆ ప్రాంతంలో వెళ్ళారు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బాగా అబ్జర్వ్ చేశారు. నేను ఎప్పుడైతే చేపల మంత్రికి అవైలం చేయబడ్డానో, ఆ రంగంలో వరల్డ్ బ్యాంకు, తర్వాత అమెరికన్ గవర్నమెంట్, తర్వాత ప్రాన్ కల్చర్, ఫిషరీస్, కోఆపరేటివ్ లోన్స్, మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేసిన, ఇదంతా చూసి చాలా ఇదేనా. అప్పుడు మోహన్ కందా అని సీఎం సెక్రటరీ, ఆయన మరి ఆయన ఏం చేశాడు, ఎక్కడికి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఉన్న వాళ్లకు చెప్పాడు, ఈయనతో ఒకసారి మాట్లాడిస్తే మంచి బాగుంటది పిల్లలకు. అది నడిపిస్తాను. పోతే అక్కడ మార్నింగ్ 10 నుంచి 1:30, 2 గంటల వరకు ఏదో మాట్లాడు. తర్వాత ఇంటరాక్షన్ విత్ యంగ్స్టర్స్, వెరీ ఫెరోషియస్ ఉంటుంది కదా ఐఏఎస్ సెలెక్ట్ ఉంటుంది. సరే, ఏదేమైనా సరే, వాళ్ళ మాటలకు మేము చెప్పేది ఏదో చెప్పినా అయిపోయింది.
సో అప్పట్లో మీకు గుర్తున్నారు సార్ ఎవరైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు? ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణారావు కదా ప్రజెంట్ సిఎస్, తెలంగాణ సిఎస్ ప్రెసిడెంట్. రామకృష్ణారావు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎందుకైతే కాదు, ఫైనాన్స్ సెక్రటరీ ఉండే కొద్ది రోజులు చీఫ్ సెక్రటరీ చేశారు కదా రామకృష్ణారావు. అవును. ఇప్పుడు ఈయన అయింది కదా శశిధర్ రెడ్డి. ఇప్పుడు శశిధర్ రెడ్డి కదా. సో ఆయన అదే కాకుండా ఇంకొక అతను నాగిరెడ్డి అని ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ దానికి అయినట్టు ఆయన కూడా ఉన్నట్టు గుర్తు. బట్ ఇద్దరు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో తెలుగు వాళ్ళు ఎవరెవరు పిలిచారో తెలుసా? తెలియదు సార్. పివి గారు, నేను, అంతకుముందు సమరసుమారెడ్డి కొద్దిగా అడ్వకేట్ అగ్రెసివ్ నాలుగు ఆయన కూడా వచ్చారు. మా ముగ్గురికి అవకాశం. ఇప్పటి వరకు ఇంకో తెలుగు వాళ్ళకి అవకాశం, ఇంకో తెలుగు వాళ్ళు ఎవరు మాట్లాడారు. అదొక అంటే దేశంలో ఎంపిక కాబడ్డ 100 మంది ఐఏఎస్ వాళ్ళు, మిగతా ఒక ఐపీఎస్ వాళ్ళు 100 మంది 150 మంది, ఐఎఫ్ఎస్ 50 మంది ఉండొచ్చు. అంతా 300 మంది. 100 కోట్ల పైచిలకు జనాభాలో 300, 350 ఇందులో ఎంపిక చేసిన వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యే అదృష్టం అవకాశం నాకు దక్కింది. కానీ నేనేదో గొప్పని అడిగాను. ఇంకోటి సార్, మీరు ఈ మధ్య కొన్ని పుస్తకాలు కూడా రాస్తున్నారని విన్నాము. అదే ఏ సబ్జెక్ట్ మీద, దేని మీద రాస్తున్నారు? ఇప్పుడు ఒకటేమో జలయజ్ఞం 86 ప్రాజెక్టులు, దాదాపు 1,20,00,000 ఎకరాలకు. ఆయన 50 లక్షలు అని అనుకున్నది 1,20,00,000 అని పెట్టాను. అందులో 99 లక్షలు దీంట్లో, తర్వాత మిగతాది దీన్ని ఏమంటాను అడిషనల్ గా ఇచ్చింది. ఉన్న వాటిలో ఇచ్చి పూర్తి స్థాయిలో పండించడం. అది 86 ప్రాజెక్టు. ఈ చరిత్ర ఒక శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించిన నేను అనుకున్నాను. నా ఆలోచన ఉద్యమం కంటే ముందు మనది వ్యవసాయ దేశం. 80% వరకు వ్యవసాయం. వాట్ ఈస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్? వెరీ లెస్ సార్. అదే మన దేశమే, ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే 4% కావాలని ఒక లక్ష్యం పెట్టుకుంది ప్లానింగ్ కమిషన్. 4% ఎప్పుడు సాధించలేదు. 70 నుంచి 90 వరకు ఏదో 2-2.5%, తర్వాత 2.5, 3, కొన్ని రాష్ట్రాలకు కొద్దిగా ఎక్కువ పెరిగింది కాదని. కానీ 4% వచ్చినా, 4% అనుకున్నా, తక్కువ ఉన్నా, వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ద కంట్రీ? ఇన్ఫ్లేషన్ ఇస్ మోర్ దెన్ గ్రోత్ కదా సార్. నేను అడిగింది మీరు చెప్పేది మోర్ దాన్ గ్రోత్ అని ఎందుకు అంటున్నారు? అదేందో మొదలు చెప్తారు కదా. అవును, ఓకే, అంతే కదా. అంటే ఇన్ఫ్లేషన్ రేటు అంతకుముందు 8, 9, 10, 15 దాకా పోయింది. ఇప్పుడు 6 to 7 వరకు వచ్చింది. 8 అయింది, 9 అయింది. అంటే ఏమన్నట్టు, ప్రజల అవసరాలు ప్రతి సంవత్సరం 8% పెరుగుతున్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డ 80% మందికి 4% సాధించిన ఇంకా 4% తేడా ఉంది. ప్రతి సంవత్సరం గడిచిన కొద్దీ రైతుల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయనేది ఒక నగ్న సత్యం. ఇది ఎవరు గ్రహించారు? నాకు ఆలోచన దాని మీద మొదటి నుంచి ఉన్నది. నేను అమెరికాలో 2005లో ఈ మాట చెప్తే షాక్ తిన్నాను. వాట్ ఈస్ ది డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ అమెరికా? ఓన్లీ 3%. మిగతా 97 సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ దాని మీద. మన దగ్గర అప్పుడు 70-80, ఇప్పుడు 65 వరకు వచ్చింది. అయినా 65 మెజారిటీ కదా. వీళ్ళ జీవనంలో పెరగాలి కదా. అందుకోసమే కదా రైతులకు సాయం చేయాలనేది. అందుకోసమే కదా మనం లోన్లు 45%, 46% బ్యాంకు రుణాల మీద మనం కండిషన్ ఎందుకు పెట్టాం? 70-80% ఆధారపడ్డ వ్యవసాయ రంగం మీద వాళ్లకు చేయూతనివ్వడం కోసం, ఈ అప్పులు ఇవ్వడం కోసం. బ్యాంకు రుణాలు తక్కువ వస్తాయి కాబట్టి, ప్రైవేట్ వడ్డీలకు 2%, 3% తీసుకుంటారు కాబట్టి, ఇంకా ఇది ఫీజిబిలిటీ కాదు కాబట్టి ఇచ్చేసినాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు పెట్టాడు, సరిగ్గా నాటకం. అది ఒక ఆలోచన. నేను ఈ ఆలోచన చేసి నీళ్ల కోసం ఇది చేయాలి అనేది చెప్పింది. దీంట్లో చరిత్ర చూడండి. మనకు కాకతీయులు 40,000 పైసలు చెల్లు.
పైసల కోసం చేసిన తవ్వించారు. పైసల కోసం చేసిన కాదు. అందులో రాజులు పైసల కోసం చేయాల్సిన అవసరం లేదు. అంత వాళ్ళ దగ్గర ఉంది. అవును. తర్వాత సార్ ఆర్తార్ కాటన్ వచ్చి ధవళేశ్వరం విజయవాడ ఇంకా వేరే తర్వాత నిజాం దాదాపు 4,000 చెరువులు కట్టింది. గండిపేట ఎదిగేటలు వీళ్ళు అవసరం అంతే కదా. ఆ తర్వాత నెహ్రూ గారు 5 ప్రాజెక్టులకు పునాదులు ఇచ్చినారు దేశంలో. బాక్రానంగల్, సర్దార్ సరోవర్, నాగార్జున సాగర్, శ్రీశైలం, మన శ్రీరామ్ సాగర్. 5 3 మనయే ఈ చరిత్ర. దీనికి సరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావులు ఉన్నారు. తర్వాత ఇరిగేషన్ చరిత్ర కౌటిల్యుడు కానించాలి, అశోకుడు కానించాలి, సింధు లోయ చరిత్ర వాళ్ళు కూడా కాలువలు అంటే నీళ్ళే జీవనాధారం. నీళ్లు లేకపోతే ఏం రాదు అనే దాంతో నీళ్ళ కోసం ఈ జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులు చేసిన కాబట్టి ఆ పుస్తకం చరిత్రతో పాటు వాస్తవాలతో పాటు ఇది రాయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 300 పేజీలు. ఆటోబయోగ్రఫీ కూడా దీంతో పాటు ఆటోబయోగ్రఫీ చేస్తున్నాం. అందుకోసం దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నాను. 4 సార్లు నేను అప్పుడు డీలిమిటేషన్ ముందు ఇవి అవుతున్నప్పుడు నాకు 200 గ్రామాలు. ఈ 200 గ్రామాలలో ఏ గ్రామంలో ఎన్ని పనులు చేశామనేది లిస్ట్ ఉంది, మొత్తం లిస్ట్ తయారైంది. తర్వాత ఏ ప్రాజెక్టులు చేశాం దేవాదులో ఉంది. దేవాదుల్లో 17 డ్యాములలో 14 డ్యాములు తెలంగాణ ప్రాంతం హైయెస్ట్ ప్రాంతం అయితే అది చేశాము. అది కంప్లీట్ అయిపోయింది. ఆ ఫోటోలు తీస్తున్నారు, కొన్ని వీడియోలు తీస్తున్నారు. ఇదంతా ఒక పుస్తకం. దీంతో పాటు నేను డైరీ ఎందుకు పెట్టాను, ఒకటి ఊరికే చూడండి, కాకతీయులు ఇది అది అట్లా పుస్తకం. సో ఇది దాదాపు 300 పేజీలు అయిపోయింది, ఎడిటింగ్లో ఉంది. అది నవంబర్ 15th వరకు కావచ్చు. ఇది నా ఆటోబయోగ్రఫీ, అంటే ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు ఏం పేరు పెట్టారు సార్ ఆటోబయోగ్రఫీ? ఇంకా లేదు, దాదాపు 280 పేజీల వరకు. సో ఇంగ్లీషు తెలుగు రెండిట్లో తీస్తున్నారు? లేదు, ఆటోబయోగ్రఫీ ఏమో ఇంగ్లీష్లో, ఈ జలయజ్ఞం ఏమో తెలుగు. తర్వాత అట్లా ఇది పుస్తకాలు రాస్తున్నా. అయితే 200 గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 48-50 ఐటమ్స్ ఇళ్ళ కాంచెల్లి, కమ్యూనిటీ వాళ్ళ కాంచెల్లి, పెన్షన్ల కానించి, తర్వాత చెక్ డ్యామ్ల కానించి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానించి, టెంపుల్స్ నుంచి అన్ని ఏమేం చేసినాం మొత్తం చరిత్ర వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత మీరు మాట్లాడండి. ఎక్కడన్నా ఏ ప్రాంతంలోనైనా ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి మీరు చెప్తా. ఒకటి ఆంధ్రప్రదేశ్లో శిశు అది మాతా శిశు సంరక్షణ, మాతా శిశు హాస్పిటల్ మొట్టమొదటి శాంక్షన్ చేయించింది నా దగ్గర. అట్లా చాలా ఉన్నాయి. దాంతో అన్నిటితో కలిపి ఇప్పుడు ఇక్కడికి కూడా ఈ అర్బన్ ఏరియా నుంచి, జిల్లాల నుంచి అక్కడ డెలివరీస్ పోతారు. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. సో ఆ రోజు చేసాం. ఎండోమెంట్స్ లో కూడా రిమార్కబుల్ చేసాం. దాంతో పాటు ఐటీ రంగంలో చేసిన దాని మీద సగం పుస్తకం మనకి అది చేస్తారు. మొత్తంగా 4 పుస్తకాలు. 4 పుస్తకాలు కాదు, ఇంకా 2 వస్తాయి. ఇంకా 2 ఫిషరీస్ మీద, తర్వాత డైరీ డెవలప్మెంట్ లో నేను ఎందుకు చేశాను, హైయెస్ట్ పాయింట్ జనగా ప్రాంతంలో. టుడే ఈజ్ ద టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్. 18,000 మంది రైతులు సరే నెలకు 10,000, 12,000 సంపాదించారు. ఎందుకంటే కొద్దిగా గడ్డి టేస్ట్ చేసేది, పంటలు ఎక్కువ పంటలేవు కాబట్టి. సో 5-6 పుస్తకాలు వస్తాయి. సార్ మీరు ఈ ఫాంట్ కూడా మీ పేరుతో వచ్చింది సార్, అది యూనికోడ్ అని, చాలా మంచి పని. ఎవరు అడగలేదు, ఎవరి దృష్టిలో రాలేదు. కానీ నేను గ్రంథాలయంలో పనిచేశాను కాబట్టి ఆ తెలుగు భారతి మ్యాగజైన్ కూడా చెప్పాను. తర్వాత క్లాస్లో ఫస్ట్ ఉండేవాళ్ళు కాబట్టి ఎస్ఏ రైటింగ్, డిబేట్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ సెకండ్ వచ్చాను.
తర్వాత తెలుగు లాంగ్వేజ్ మీద కొద్దిగా, ఉమ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉమ్, బాగుంది. ఉమ్, మీకు చెప్పాలంటే ఉమ్, హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉమ్, అక్కడ హిందూ పేపర్ రోజు పొద్దున చదివేది. ఉమ్. ఓకే. హిందూ పేపర్ ఉమ్, అది అర్థమైనా కాకుండా చదవడానికి ప్రయత్నించాను, ఉమ్, అది వేరు. ఉమ్, తర్వాత నా జీవితంలో ఉమ్, ఒథెల్లో సినిమా, ఉమ్, షేక్స్పియర్, ఉమ్, హై స్కూల్లో 9th Hmm. క్లాస్ లో ఉండగా ఉమ్, అప్పుడు మార్నింగ్ షోలో పెట్టింది ఉమ్, ఇంగ్లీష్ సినిమా. ఉమ్, నా జీవితంలో మొదటి సినిమా ఇంగ్లీష్ది ఒథెల్లో. ఉమ్. ఓకే. తర్వాత ఉమ్, నేను షేక్స్పియర్ ఇది చూసాను కాబట్టి బ్రౌన్ ఉమ్. కడపలో ఆ సివి లైబ్రరీ చూసిన బ్రౌన్ తర్వాత లైబ్రరీ. ఉమ్, తర్వాత లండన్ పోయినప్పుడు ఉమ్, ఆ, షేక్స్పియర్ ఇంట్లో తిరిగాను. ఉమ్, ఆయనది ఇప్పుడు అంతా మ్యూజియం లాగా పెట్టాను. ఉమ్, ఆ తర్వాత బ్రౌన్ సమాధి కూడా పోయాను. ఉమ్, సరే ఇంకేదో ఎక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు. ఉమ్, ఈ తెలుగు మీద కూడా నాకు దృష్టి ఉన్నది కాబట్టి ఉమ్. అమెరికాలో సిలికన్ ఆంధ్ర అని ఒక ఆర్గనైజేషన్, అవును. ఉమ్, వాళ్ళు చాలా తెలుగు కార్యక్రమాలు చేస్తారు. ఉమ్, ఈ నాట్యం, సంగీతం ఉమ్, ఇవన్నీ నేర్పిస్తారు పిల్లలకి, ఉమ్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పెట్టారు ఉమ్. ఈ మధ్య. ఓకే. అయితే తెలుగు లాంగ్వేజ్ మీద ఏమైంది అంటే ఉమ్, ఆ, చేయాలని చెప్పేసి ఉమ్, మేము ఆలోచించి ఉమ్, ఫాంట్స్, ఉమ్, తెలుగు స్క్రిప్ట్ రాయడానికి ఫాంట్స్ కావాలి. ఉమ్, నేను వచ్చి చేసే వరకు తెలుగులో ఫాంట్స్ ఏవి లేవు. ఉమ్. ఏ పేపర్లు వాళ్ళు ఏదో చేసి ఎవరు చేసుకుని వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకునేవాళ్ళు. డిజైన్ చేసుకుని వాళ్ళదే వాడుతున్నారు. ఉమ్, నేనేం చేశాను, గూగుల్లో ఉమ్, గూగుల్ ఒప్పుకోవాలి, గూగుల్ చేస్తాను ఉమ్, ఇది ఫాంట్స్ ఉమ్, అప్రూవ్ చేస్తాను. ఉమ్, అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్, గూగుల్ సంస్థలో ఉమ్, దీనికోసం ఉమ్, మెంబర్లు అయ్యారు. ఉమ్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ దేశ ప్రభుత్వంలో మెంబర్ కాదు, ఉమ్, ప్రైవేట్ సంస్థలే ఉన్నాయి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గూగుల్లో మెంబర్షిప్ చేయించి ఉమ్, దాంట్లో తెలుగు ఫాంట్స్ పెట్టాలనేది ప్రవేశపెట్టి ఉమ్, అప్రూవ్ చేయించి ఉమ్, మొదటిసారి 12 ఫాంట్లు తీశాం. ఉమ్, 12లో పొన్నాల ఫాంట్ అని నా పేరు మీద, ఉమ్, రవిప్రకాష్ కూడా సహకరించిండు, రవిప్రకాష్ కూడా ఫైనాన్స్ ఇచ్చిండు, ఉమ్, ఆయన పేరు మీద రెండోది. ఉమ్, మిగతా 10కి నన్నయ్య, తిక్కన, పోతన ఇవన్నీ పేర్లు పెట్టి 12 చేసిన. ఉమ్. ఇదిగో ఇది సరే గ్రేట్ సార్. ఇవాళ రెడీగా ఉంది. మీ లైఫ్లో సార్ ఇప్పటి వరకు మీ లైఫ్ అంతా ఒకసారి రివ్యూ చేసుకుంటే మీ లైఫ్లో ఏదైనా ఒకటి ఇది ఇట్లా జరగకపోతే బాగుండేమో అని ఏదన్నా ఒకటి ఉందా సార్? అట్లాంటి సిచ్యువేషన్ కానీ సందర్భం కానీ, లేదా ఇది మళ్ళీ రిపీట్ అయితే బాగుండేమో, అది హ్యాపీ కావచ్చు, సాడ్ కావచ్చు, అచీవ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్సల్ట్ ఏదో కావచ్చు. జరిగిందని ఎప్పుడు బాధపడ్డా, ఉమ్, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ది పాజిటివ్ సైడ్. ఉమ్, మై కన్సర్న్ కమిట్మెంట్ ఉమ్, is communicated to everyone. ఉమ్, When the opportunity came, I tried to do it. ఉమ్, అంతే. ఉమ్, నాకెందుకు అయ్యో ఇది కాలేదు, ఉమ్. అయ్యో అది కాలేదు అని నాకు ఎప్పుడు ఆలోచన వాస్తవం. అవును. ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్, లుకింగ్ అంటే ఉమ్, సాటిస్ఫాక్షన్ ఇస్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఓకే. మన ఆలోచనలు మంచిగా ఉంటే చాలు. ఉమ్, మనం దాని గురించి వరి అయితే ఉంది, అవును. చేసి సాధించేదేం లేదు. అవును. సాధించడానికి చేసే ప్రక్రియలో సంతోషంగా ముందడిగి, ఉమ్, ఓ పని కాలేదనుకో అవును. ఆలస్యం అవుతుంది, అవును. అంటే మనం చేస్తాం. అవును. ఫెయిల్యూర్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. అవును. అందుకే చైనీస్ ఇది ఉన్నది, Proverb. ఫర్ యువర్ 3000 మైల్ జర్నీ యువర్ ఫస్ట్ స్టెప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. Yes. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ఇది ప్రారంభం. 1000 మైల్ కాదు, ఆయన 3000. 3000. అంటే చెప్తున్నా, దాన్ని ఎట్లా అన్వయించుకుంటే అవును. అది దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, దట్ కైండ్ ఆఫ్ మై యాటిట్యూడ్ అది చెప్పడం. ఈ మధ్య కొంతమంది పార్టీ అంతర్గత అంటే మీలాంటి వాళ్ళని ఎంత ఒకప్పుడు పార్టీకి బాగా బలంగా ఉన్నటువంటి లీడర్లని కొంతమందిని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ తన సొంత గూటికి పిలుచుకునే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు అది చేస్తున్నారు. సో అట్లా అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ తరహా ఆపరేషన్ స్టార్ట్ అవబోతుంది. దాంట్లో మళ్ళీ పొన్నాల లక్ష్మయ్య గారిని కూడా వాళ్ళు కన్సల్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ నిజంగా అట్లాంటి అవకాశం వస్తే మీ డెసిషన్ ఎలా ఉంటుంది సార్? అవకాశం ఎందుకు వచ్చింది ఆలోచించడానికి? వస్తే కాదు ఇలా వస్తే బాగుంటుందనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ అవకాశం ఇంతకుముందు చూడలేదు కాబట్టి, ఇప్పుడు అవసరం అనిపించింది కాబట్టి. అంటే నేను ఒకటే మాట చెప్తా, ఇక డీటెయిల్స్ బాగుండదు మనలో. శబ్ద కాలుష్యానికి నిశ్శబ్దమే ఏమనాలి, మందనాలా, చెంపదెబ్బ అనాలా, ఇంకేదన్నా సందర్భాన్ని బట్టి నాకు తెలియదు. తెలియక అడిగిన మందనాలనా, చెంపదెబ్బ అనాలా, ఇంకేదన్నా అనాలా అని కూడా అన్నా. అది మీకు అర్థమైంది. అదేవిధంగా పొన్నాల పిలి కాదు, పుల్లు అంటాడు, అవసరమైతే గర్జిస్తాడు. అంతే, ఇక ఇదే సమాధానం.
అంతే. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్. నేను నా కోసం, ఈగో కోసం, ప్రతిష్ట కోసం రాజకీయాలు, అందుకోసం రాజకీయాలకు ఎందుకు రావాలనిపించిందో, అవసరం ఇచ్చినప్పుడు ఏం చేశామో, ఆ అవసరాలు ఎప్పుడు ఏర్పడ్డా ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు కాబట్టి ఎప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? అంటే భవిష్యత్తు స్పందిస్తున్నాం. నా సోషల్ మీడియా ఉంది, పార్టీలో పిలుస్తారు, కలుస్తాము, మాట్లాడతాము. ఓకే. నా అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితుల అవసరాలను బట్టి ఎవరు ఏ విధంగా వాడుకున్నా నాకు అభ్యంతరం. మీ పిల్లలు సార్? పిల్లలు ఇద్దరు అమెరికాలో చదువుకున్నారు. ఓకే. చిన్నవాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు, పెద్దవాడు ఇక్కడే నా వ్యాపారం చూస్తుంటాడు. మిగతా కార్యక్రమం వాళ్ళని ఏమన్నా భవిష్యత్తులో రాజకీయాల్లోకి దింపే ఆలోచన కానీ? పిల్లలకు ఇష్టం లేదు, కానీ మా కోడలకు ఉండే. ఓకే. ఆమెకు 2008లో వచ్చి టికెట్ తీసుకుంది. తర్వాత 2009లో డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీ లేకుండా అయిపోయింది కాబట్టి ఆమెకు అవకాశం. 2014 ఇద్దామంటే హైకమాండ్ ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు ఎందుకనో అమెరికా వెళ్ళిపోయారు. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ విలువైన అభిప్రాయాలను, అనుభవాలను మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.